సారీ స్క్రీన్ సార్ సారీ అండి. సో ఆ కొటేషన్ మీనింగ్ ఏంటి అంటే ద ఫ్యూచర్ అంటే మనం దేనికోసం అయితే ఇప్పుడు ఆనందంగా కలలు కంటున్నామో అది మన చేతిలోనే ఉంది అనేది ఈ రోజు కొటేషన్. సో మేక్ షూర్ యూ యూస్ యూ డ్రీమ్ ఏ గుడ్ డ్రీమ్స్ అండ్ అచీవ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పరమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరి స్పీకర్ గారిని ఇన్వైట్ చేయాల్సిందిగా మన 175 బ్యాచ్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మన 322 బ్యాచ్ మెంటర్ సరస్వతి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. సరస్వతి గారు వెల్కమ్. Thank you, sir. It's my privilege to introduce our beloved speaker, Oppanna Leelavati Ma'am Garu. She completed educational qualifications is BSc and MCA. She worked in a Chaturveda English medium school as a maths and computers teacher. She worked in a Bharat Scouts and Guides as a junior assistant. She worked in Muthoot FinCorp as a branch manager and also active impact trainer, 92 batch certified trainer and life skills coach and motivational speaker. Presently, ma'am doing a law practice in district court and also working in a service oriented organization. Heartily welcome to ma'am. The digital dais is yours. Thank you, ma'am. Thank you for wonderful introduction. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాం. హ్యాపీ ఈవినింగ్ మేడం. వీఆర్ గుడ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉంది మన సెషన్? బాగున్నాం, సూపర్ గా ఉన్నాయి మేడం. సూపర్ గా ఉన్నాయా? అయితే మన సెషన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎలా క్లాసెస్ అందరికి అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది. అర్థమవుతుంది మేడం. బాగుందా? అర్థమవుతుందా? ఒక్కొక్క క్లాస్ నుంచి ఏం నేర్చుకున్నారు మీకు చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని ఏం నేర్చుకున్నారు? స్టేజ్ ఫియర్ ఎట్లా పోవాలి, స్టేజ్ ఫియర్ ఎట్లా పోవాలని నేర్చుకున్నాము. నిన్న ఎక్కడ ప్రొనౌన్స్ స్టాప్ స్టార్ట్ ఎట్లా చేయాలనేది నేర్చుకున్నాం. పాజ్, వాయిస్ మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకున్నారా? ఓకే. ఇంక ఇప్పుడు అవన్నీ చేసి మరి ఈరోజు టాపిక్ చెప్తారా మరి అందరూ? ఐఎమ్ వెయిటింగ్. ఎంత బాగా చెప్తారు మీరు, వెయిట్ చేస్తున్నాను. ఓకే. అందరూ స్టేజ్ ఫియర్ పోయిందా ఇంకా ఉందా? స్టేజ్ ఫియర్ ఇంకా పోయిందా ఉందా? అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. పోతూ ఉంది. పోతూ ఉందా? ఓకే. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. మీ స్టేజ్ ఫియర్ పోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది వీడియోస్ ఆన్ చేసుకోవడం, మనం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం. మీరు ట్రైనర్ అవ్వాలనే కదా వచ్చారు ఇక్కడికి మన ఇంపాక్ట్. సార్ నో? Yes, 100%. Yes, ma'am. ఓకే. ఎస్ మేడం. మేడం పనేంద్ర సార్ ట్రైనర్ గా అవ్వాలని వచ్చారు కదా మీరందరూ? Yes ma'am, 100% ట్రైనర్ గా అవ్వాలనే వచ్చాం. మరి అలాంటప్పుడు మనం నేర్చుకోవాలి కదా. చెప్పండి, ఇంకా ఈ 2 days సెషన్స్ లో మీరు ఇంకా మీకు ఏం నచ్చినాయి, ఫీడ్బ్యాక్ ఏమైనా చెప్పగలుగుతారా? మీ ఎక్స్పీరియన్సెస్ ఈ వచ్చిన దగ్గర నుంచి, ఇంపాక్ట్ వచ్చిన దగ్గర నుంచి 10 days లో మీకు ఏమన్నా చేంజ్ ఏమన్నా కనిపించిందా? మేడం నాలో అయితే నాకు చేంజ్ కనిపించింది. పరమేశ్వర్, నాలో అయితే నాకు చేంజ్ కనిపించింది మేడం. బికాస్ అంటే ఇక్కడ తీసుకునే ఇనిషియేషన్స్ వల్లే కాకుండా లైక్ ఇక్కడ చెప్పే ప్రతి టాపిక్ ని గైడ్ అంటే ఆ మెంటర్ దగ్గర నుంచో గైడ్ దగ్గర నుంచో ఏదో ఒక ఇన్పుట్ తీసుకొని ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ అంటే మనం అంటాం కదా మేడం 21 days ఏదైనా ఒక పని కంటిన్యూస్ గా చేస్తూ అవుతుంది అనేది. ఈ 10 days నుంచి నేను ఒక 2 things కంటిన్యూస్ గా చేస్తున్నాను.
మెంటర్స్ దగ్గర నుంచి తీసుకున్నవే ఆ ఇన్పుట్స్. సో కొంత అయితే ఇంతకు ముందు మీద బెటర్ చేంజ్ కనిపించింది. ఓకే, వెరీ గుడ్. అలాగే మీరు ఇంకా బాగా ముందుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఇంకేమైనా చెప్తారు ఎక్స్పీరియన్సెస్ ఈ 10 days లో? మ్యామ్ ఓకే. మీరు 10 days వచ్చిన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? కెన్ ఐ షూర్ మ్యామ్. మ్యామ్ 10 days నుంచి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క పర్సన్ వస్తున్నారు. ఈవెన్ దో మనకి తెలిసిన విషయాలైనా కూడా అవతల పర్సన్ చెప్పే విధానంని బట్టి అది కొత్తగా అండ్ మోటివేటివ్‌గా అనిపిస్తూ ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. వెరీ గుడ్ సెషన్స్ ఓకే. అండ్ ఒక ప్రాపర్ వేలో ప్లాన్డ్‌గా క్రియేట్ చేయడం జరిగింది అజెండా అనేది. అండ్ ఏ టాపిక్‌కి ఎప్పుడు ఎవరితో చెప్పిస్తే అది ఎఫెక్టివ్‌గా వస్తుందన్న విషయం కోసం ఒక ప్లానింగ్ చేసి ఇంప్లిమెంట్ చేసే ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బావుంది. విల్ లెర్న్ మెనీ థింగ్స్ యాక్చువల్లీ. యెస్. ఇంకా చాలా మంచి సీనియర్స్ వస్తారు మేడం. అలాగే కీప్ గోయింగ్. అందరూ బాగా ఇంకా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మనం కొన్ని ఇక్కడ మనం ఈ ట్రైనర్‌కి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిరోజు వీడియో అసైన్‌మెంట్స్ చేయడం. ఇవన్నీ మనం అంటే నేను 90 టీటీడబ్ల్యూఎస్ నేను 92 బ్యాచ్ అండి. నాకు ఒకప్పుడు నేను నా ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను మీతో. నేను 92 బ్యాచ్ టీటీడబ్ల్యూఎస్ చేశాను. అప్పుడు నాకు ఫియర్ ఉంది చాలా. స్టేజ్ మీదకి మాట్లాడాలంటే. నాకు అసలేం తెలీదు. కానీ గంపా నాగేశ్వరరావు గారిది మన వ్యవస్థాపకులు ఆయన దగ్గర నుంచి ఆయన ఒక వీడియో చూసి మోటివేట్ అయ్యి ఇందులోకి రావాలి, నేను నేర్చుకోవాలి. నాకేంటంటే ఒకళ్ళని మోటివేట్ చేయడం అంటే ఇష్టం. నా ద్వారా కొంతమంది అయినా మోటివేట్ అయ్యి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకు నేను ఈ ఇంపాక్ట్ లో రావడం జరిగింది. సో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ట్రైనర్ అయినా కూడా మీరు ఒకళ్ళని మోటివేట్ చేస్తూ మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ యాజ్ ఎ ట్రైనర్ గా స్పీకర్ గా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకేమన్నా మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉంటే అడగొచ్చు. ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ చెప్పాలన్నా చెప్పచ్చు. జ్యోతి మేడం ఏమైనా చెప్తారా? ఏం ఎస్ చెప్పరా? మ్యామ్. సెషన్స్ మరి ఎలా జరిగినాయి ఏంటి దాని గురించి ఏమన్నా బాగా జరిగినాయి మ్యామ్. 10 days నుంచి ఓరియంటేషన్ అవనండి, టాపిక్స్ అవనండి, ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మేము కూడా స్టూడెంట్స్ లాగా ఒక టయానికి వెళ్ళిపోవాలి, టయానికి అన్ని సబ్మిషన్ చేయాలని ఒకసారి స్టూడెంట్స్ గా ఎట్లా ఉందో అట్లా ఆ ఎనర్జీ అనేది చూసాను. మనం ఒక్క అడుగు ముందుకేస్తేనేనండి మన లైఫ్ లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. 1000 అడుగులకు కూడా మనం ఒక్క అడుగు మనం ముందుకు వేయాలి. అలా వేస్తేనే మనం ఇప్పుడు మీరందరూ ఏదో నేర్చుకోవడని ఇలా రావాలి కానీ మీరు చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా వెరీ గుడ్. అసలు మీరు అందరూ ఫ్యూచర్ లో మంచి ట్రైనర్స్ అవుతారు. ఇంకా ఎవరైనా ఫీడ్బ్యాక్ చెప్తారా? ఇంకా ఎలా ఉన్నాయి సెషన్స్? నేను చెప్తాను. చెప్పండి మేడం. ఉమాదేవి మేడం మీరు చెప్పండి. ఫస్ట్ డే హ్యాపీ ఈవినింగ్ చెప్పడానికి కూడా ఏంటో సంశయంగా అలా ఉన్నాము. ఇప్పుడేమో ఫ్రీగా కబుర్లు చెప్పేసుకుంటున్నాము. ఆ చేంజ్ అయితే వచ్చింది అందరిలోనూ. ఇంకా మిగతావన్నీ చెప్పినవన్నీ చాలా బాగున్నాయి. అవి మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. షూర్ సార్. శ్రీరామ్ సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్ సార్ చెప్పండి. సో నేను వచ్చిన ఈ 10 days లో ఏం నేర్చుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, మన సిట్టింగ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చిన తర్వాత అందరితో మాట్లాడాలి, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి. సో మనం ఏం నేర్చుకున్నామో అది కూడా మనకి సార్లతో మన మెంటర్స్తో చెప్తూ ఉండాలి, ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉండాలి. సో ఇలా చేయటం వల్ల ఏమైందంటే మన స్టేజ్ ఫియర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతుంది మేడం. ఇంకోటి నేను ఈ సెక్షన్ అన్నింటిలో నేర్చుకున్నది ఏంటంటే మనం ఎట్లా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో, ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి అని నేర్చుకున్నాను మేడం. ఇంకోటి ఏంటంటే
ఇట్లా మన బిహేవియర్ మన బిహేవియర్ ఎలా ఉండాలనేది నేను నేర్చుకున్నాను మేడం. సో డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఇంకోటి ఏంటంటే వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేడం. ఏది చేసే ముందైనా కానీ, ఇంకోటి మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ వాటర్ అనేది ఉండాలని నేను తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, అందరికి ఆల్ ద బెస్ట్. Thank వన్ you, బై ma'am. వన్ ఇంకా యాక్టివిటీ స్టార్ట్ చేసేసుకుందాం. లీలావతి Okay, మ్యామ్. sir. లీలావతి మ్యామ్ over to one you. minute. అది సల్లు వేసుకొని పోతావా? వేసుకొని సార్ అందరూ చెప్పండి రాత్రి సార్. పూట కదా. రమణ సార్ ఇంట్లో ఉండండి. వెంకటరమణ గారు అందరికి హ్యాపీ ఈవినింగ్ అండి. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ మనకి యాక్టివిటీ ఉంది కదా, అందరూ ప్రిపేర్ అయ్యారు యాక్టివిటీకి. 3 minutes యాక్టివిటీ. అండ్ మీకు 3 minutes యాక్టివిటీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి నేను చెప్తాను. పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీన్ని బట్టి మీకు లాస్ట్ లో ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఇండివిజువల్ గా మీరు 3 minutes ప్రెసెంటేషన్ ఇవ్వాలి. మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్, నా పేరు ప్రదీప్ కొడాలి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ నా టాపిక్, ఒకసారి అందరూ మ్యూట్ లో ఉందాము. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అన్మ్యూట్ లో ఉందాం. ఇవాళ నా టాపిక్ అని చెప్పి మీ టాపిక్ మాట్లాడుతూ మీ టాపిక్ గురించి జస్ట్ 3 minutes లో మీ స్పీచ్ అనేది కంప్లీట్ చేయాలి. ప్లస్ ఆర్ మైనస్ 30 seconds ఈజ్ నెగోషియబుల్. అండ్ మీరు ఒక్కొక్కరు స్పీచ్ ఇచ్చిన మీ నేమ్, మీరు ఎక్కడి నుంచి వస్తుందో చెప్తే మేడం నేమ్ నోట్ చేసుకుంటారు. అండ్ చార్ట్ బాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. టైం ఎలా తెలుస్తుంది? 3 minutes అయిన తర్వాత మీకు టైం ఎలా తెలుస్తుంది? చార్ట్ బాక్స్ లో మీకు టైం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes 30 seconds అయిన తర్వాత, అండ్ సరస్వతి మ్యామ్ క్లాక్ వాచర్ కింద ఉంటారు. సరస్వతి మ్యామ్ మీకు టైం మెన్షన్ చేస్తూ ఉంటారు. 2 minutes 30 seconds 50 seconds అని చెప్పి మీరు టైం గమనిస్తూ ఉండండి. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీరు స్పీచ్ లో మాట్లాడుతూ ఒక 10 seconds ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా నాట్ ఏ ప్రాబ్లం. బట్ మనకి 3 minutes అని టైం పెట్టింది ఎందుకంటే ఖచ్చితంగా ఒక టైం ఫ్రేమ్ ఖచ్చితంగా ఉండాలి మనకి. 3 minutes అంటే 3 minutes మాట్లాడాలి. కంటెంట్ మనం అట్లాగే ప్రిపేర్ చేసుకోవాలి. మనం 5 minutes 10 minutes మాట్లాడకూడదు. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు మాట్లాడేటప్పుడు లైక్ మనకి వాయిస్ మాడ్యులేషన్ అండ్ స్టేజ్ ఫ్రైట్ అండ్ ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ ఈ 3 టెక్నిక్స్ ఉపయోగిస్తూ మీరు టాపిక్ చెప్పాలి. అండ్ మీరు మాట్లాడిన తర్వాత లాస్ట్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మన గెస్ట్ స్పీకర్ లీలావతి గారు మీకు ఫీడ్బ్యాక్ షేర్ చేస్తూ ఉంటారు. అండ్ అందరూ మ్యూట్ లో ఉండాలండి. ఎవరైతే మాట్లాడతారో మీ ప్రెజెంటేషన్ ఇస్తున్నారో వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. అండ్ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. కాల్ రికార్డింగ్ లో ఉంది, డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, సో వి స్టార్ట్ అవర్ సెషన్. సార్ ఒక క్వశ్చన్ సార్. అంటే లైక్ ఇది వన్ వే కన్వర్జేషన్ లోనే చెప్పాలా టాపిక్ ని ఎక్స్ప్లెనేషన్? అంటే ఇంటరాక్షన్ అవుతూ కంప్లీట్ చేయొచ్చా ఆ 3 minutes? ఇంట్రాక్షన్ కాదు, ఇంట్రాక్షన్ కాదు, ఓన్లీ టెప్ చెప్పడం. ఓకే, డన్. థ్యాంక్ యూ. పీపీటీ షేరింగ్ అట్లా ఏమి ఉండదండి. ఓన్లీ మీరు మాన్యువల్ గా చెప్పాలి. ఓకే, ఓటు లీలావతి గారు. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ అందరూ మ్యూట్ లో ఉండండి. రమణ గారు మీరు మ్యూట్ లో ఉండండి. వారియర్స్ గ్రూప్ తరఫున పరమేశ్ గారు రెడీగా ఉన్నారు సార్, చెప్దామని. సార్ ఇంకోటి అండి, మీరు ఫస్ట్ ఇప్పుడు మన ఇవాళ స్పీకర్ గారు లీలావతి గారు మీకు నేమ్స్ అడుగుతారు. ఫస్ట్ ఏ టీం చెప్తున్నారు, ఏ టీం నుంచి ఎవరు చెప్తున్నారు అనేది ఆ టీం మెంటర్ మాత్రం అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. అందరూ మాట్లాడుతూ మీరు నేమ్స్ ఇచ్చినప్పుడు నేమ్ వైజ్ గానే మేడం మిమ్మల్ని పిలుస్తారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కింగ్ టీమ్ టైటన్స్ నేమ్ ఇచ్చారనుకోండి, సెకండ్ టీం కూడా నేమ్ ఇస్తారు. అట్లా మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, టీమ్ టైటన్స్ నుంచి 3 members నేమ్ ఇచ్చారు. 3 members అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా సెకండ్ టీం వస్తారు. మీరు రెడీగా ఉండాలి. ఓకేనా? మేడం మీకు ఇప్పుడు ఫస్ట్ మేడం మీకు అడుగుతారు ఏ టీం నుంచి ఎవరు వస్తున్నది, మేడం నేమ్స్ తీసుకుంటారు. ఓకే, మీరు నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది కూడా లైక్ సరస్వతి మ్యామ్ మీకు సరస్వతి మ్యామ్ మీకు చాట్ లో పెడతారు నెక్స్ట్ ఎవరు అనేది. అండ్ టైం ఎంత అవుతుంది మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎవరు అన్మ్యూట్ చేసి మాట్లాడొద్దు. ఏముందో మెంటర్స్ కూడా మీకు డౌట్ ఉంటే కనుక జస్ట్ మెసేజ్ పెట్టండి. ఇట్స్ వెరీ అర్జెంట్. డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేయండి, అప్పుడు మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓటు లీలావతి గారు. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఏ టీం వాళ్ళు వస్తున్నారు? వారియర్స్ గ్రూప్ మేడం, వారియర్స్ టీం తరఫున పరమేశ్ గారు వస్తారండి ఇవాళ. ఇప్పుడు వారియర్స్ టీం నుండి పరమేశ్ గారు టాపిక్ చెప్తారు. పరమేశ్ గారు రెడీ అండి? ఎస్ సార్, రెడీ. స్టార్ట్ చేయండి సార్. Okay. Good evening, madam. Good evening, one and all. Myself, Paramesh Gupta. I am from Visakhapatnam. So today my topic is goal setting in our life. సో గోల్ సెట్టింగ్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ బేస్డ్ అపాన్ దర్ ఏజింగ్. అంటే ఒక సెటన్ ఏజ్ వచ్చిన తర్వాత గోల్స్ అనేవి మారుతూ ఉంటాయి. మన గోల్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను.
మనం ఈ గోల్ సెట్టింగ్ టాపిక్ మాట్లాడడానికి ఒక పర్సన్ లైఫ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మాట్లాడదాం. ఎగ్జాంపుల్, ఒక 5 to 6 years బాయ్ ఉన్నాడు. ఆ బాయ్ కి ఒక టాయ్ కొనుక్కోవడమో లేదు అంటే ఒక వస్తువు కొనుక్కోవడము అనేది గోల్ సెట్టింగ్ గా ఉంటుంది. అండ్ అదే ఒక 10 years బాయ్ వచ్చేసరికి ఒక 10 to 15 years వచ్చేటప్పటికి ఆ అబ్బాయి గోల్ సెట్టింగ్ ఎలా ఉంటది అంటే, క్లాస్ లో ఫస్ట్ రావాలనో లేదు అంటే నాకు ఇన్ని సెట్ ఆఫ్ మార్క్స్ రావాలి అని, లేదంటే నా ఫ్రెండ్స్ లో ఇన్ని సెట్ ఆఫ్ మార్క్స్ రావాలి, నాకు ఆ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ కావాలి అనేది ఉంటది. అండ్ అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ గోల్స్ మారుతూ ఉంటాయి. ఒక 20 to 25 years అబ్బాయికి ఎలా ఉంటది అంటే ఓన్ గా బైక్ కొనుక్కోవాలని, లేదంటే ఓన్ గా పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవాలని ఉంటది. అలాగే ఒక 35 years వచ్చేటప్పటికి ఒక పర్సన్ కి ఓన్ ఇండివిజువల్ హౌస్ ఉండాలని, ఇండిపెండెంట్ గా ఉండాలని ఉంటది. సో అలాగే ఒక 45 years వచ్చేటప్పటికి ద సైకిల్ రిపీట్స్. అంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళని బెస్ట్ స్కూల్లో చదివించాలని అలా ఉంటది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గోల్స్ అనేవి మారుతూ ఉన్నాయి. అలానే మన ఏజ్ కూడా పెరుగుతుంది. సో దట్ నేను ఏమనుకుంటున్నానంటే, మనకి ప్రతి ఏజ్ లోని కూడా ఒక సెటన్ గోల్ ఉంటది. సో ఆ గోల్స్ ఎలా ఉండాలి అంటే వెరీ రియలిస్టిక్ అండ్ యాక్సెప్టబుల్, సొసైటీ కానీ మనం కానీ యాక్సెప్టబుల్ అయి రియలిస్టిక్ గా వాటిని అందుకునేటట్టు ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 10 years బాయ్ ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక బండి అంటే ఇష్టం, లేదంటే ఒక సెటన్ కార్ అంటే ఇష్టం. ఆ అబ్బాయి ఆ కార్ ఆర్ బైక్ ని పెట్టుకుందాము గోల్ గా అంటే అవ్వదు కదా. సో నేను ఏమన్నానంటే, డ్రీమ్ ఈజ్ డిఫరెంట్, గోల్ ఈజ్ డిఫరెంట్. డ్రీమ్ అనేది ఏంటి అంటే మన సెటన్ లైఫ్ లో అచీవ్ చేసేది. చాలా మంది డ్రీమ్ అండ్ గోల్ కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఐ వాంట్ టు మేక్ క్లియర్ దట్ గోల్స్ అనేవి చాలా రియలిస్టిక్ గా ఉండాలి. అండ్ మనం ఈ గోల్స్ అచీవ్ అవుతున్నామా లేదా, అచీవ్ అయ్యేటప్పుడు రివార్డ్ చేసుకోవడం, ఇటువంటివన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ గోల్స్ అచీవ్ అవ్వాలి అనేది వస్తూ ఉంటది. మన ఫైనల్ నోట్ నేను ఏం కన్క్లూడ్ చేద్దాము అనుకుంటున్నాను అంటే, దట్ మనం ఏజ్ పెరిగే కొద్దీ మన గోల్స్ మారుతూ ఉంటాయి. మన గోల్స్ మనం అచీవ్ చేసేటప్పుడు మనకి మనం రివార్డ్స్ ఇచ్చుకొని నెక్స్ట్ సెట్ ఆఫ్ గోల్స్ కి వెళ్ళేటప్పుడు ఇంకొద్దిగా హయ్యర్ మెచ్యూరిటీతో ఆలోచించి రియలిస్టిక్ గోల్స్ పెట్టాలి అని నా కన్క్లూజన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు? నేను చెప్తానండి, ఉమాదేవి. ఓకేనా? లేకపోతే ఆ గ్రూప్ కంప్లీట్ అయినాక? ఆ గ్రూప్ అవ్వాలి మేడం. ఆ గ్రూప్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ వారియర్స్ గ్రూప్ నుంచి ఎవరు వస్తున్నారు? వస్తారు మేడం. వారియర్స్ గ్రూప్ నుంచి శ్రీని గారు వస్తారు. ఒక 2 minutes లో వస్తారు మేడం. ఇంకా నెక్స్ట్ ఉన్నారు కదా మెంబర్స్, ఇంకెవరున్నారో వాళ్ళని తెలియండి. మేడం వారియర్స్ గ్రూప్ లోని ఇద్దరమే ఉన్నాం మేడం, నేను అండ్ శ్రీను గారు. ఓకే, నెక్స్ట్ టైటాన్స్ గ్రూప్ నుంచి రండి. దుర్గా కుమారి మేడం, మీరు రండి. రాధే రాధే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో నా పేరు దుర్గా కుమారి. ఐఎమ్ వెల్నెస్ కోచ్ అండ్ అటామీ సౌత్ కొరియా ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ విజయవాడ. సో నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి, సారీ డిస్టర్బెన్స్ వస్తుంది. వేణు ప్రతాప్ సాయి గారు మ్యూట్ చేసుకోగలరు? ఎస్, థ్యాంక్ యూ. సో నేను ఇవాళ తీసుకున్న టాపిక్ ఏంటంటే బాడీ క్లాక్. సో అన్నిటికీ టైం టేబుల్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, కానీ మన శరీరం కూడా శరీర అవయవాలు కూడా ఒక పనితీరుతో పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైమింగ్స్ లో. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్లో కూడా మనకి ఒక టైం టేబుల్ ఇస్తారు. ఆ ప్రకారమే ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, అలాగే సబ్జెక్ట్స్ క్రమేణా వెళ్తూ ఉంటాయి. సో అలాగే మన బాడీ కూడా ఒక బాడీ క్లాక్ అనేది ఉందన్నమాట. టైం టేబుల్ ప్రకారంగా నడుస్తూ ఉంటది. సో మనం ఏం చేయగల దాని ప్రకారంగా అది నడుచుకుంటూనే వెళ్ళిపోతుంది. బట్ ఈ మధ్య కాలంలో కనుక యువత బాగా లేట్ నైట్ లైఫ్ కి అలవాటు పడిపోయారు కదా. సో ఎక్కడ చూసినా కూడాను సో స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ హోల్డర్స్ కానీ ఎక్కువగా మేల్కొని ఉండటం, నైట్ షిఫ్ట్లు లేకపోతే నైట్ వర్క్స్,
ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవటం వలన పగటిపూట నిద్రకు బాగా అలవాటు పడిపోతున్నారు. సో మార్నింగ్ చూస్తే లేట్‌గా లెగవటం అనేది జరుగుతుంది. కానీ ఇది ప్రకృతికి విరుద్ధంగా నియమ నిబంధనలకి విరుద్ధంగా జరుగుతుంది. సో 24 అవర్స్ ఉన్న ఒక్క రోజులో 24 అవర్స్ అనేవి ఉన్నాయి. సో మనం సూర్యకాంతిని కనుక పాటిస్తే, అలాగే నిద్ర లేవాలి, అలాగే సూర్యాస్తమయం సమయానికి ఇళ్ళకి చేరుకొని మంచిగా నిద్ర అనేది తీసుకోవాలి. సో ఇలా జరుగుతుందా అనంటే జరగటం లేదు. కానీ ఇది ప్రకృతి మన కోసం డిజైన్ చేయబడిన సైంటిఫికల్ షెడ్యూల్ అన్నమాట. ఏ మనిషి శరీరమైనా ఈ షెడ్యూల్ ప్రకారంగానే పనిచేస్తూ ఉండాలి. ఇది ఒక సైంటిఫిక్ గా దీన్ని ఏమంటారు అంటే సర్కాడియన్ రిథమ్ అంటారు. దీన్ని సైంటిఫికల్ గా సర్కాడియన్ రిథమ్ అంటారు అనమాట. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇది మన శరీరంలో ఇమిడిపోయి ఉన్నటువంటి 24 అవర్స్ టైమర్ లాంటిది రైట్. సో రాత్రి చంద్రునితో ఎండ్ అయ్యి మనం పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని చెప్పేసి. సో ఆ విధంగా మనం పని చేసుకుంటూ ఉండాలి. సో ఏ అవయవం ఏ టైంలో పనిచేస్తుంది అని అంటే ఉదయం 5 గంటల నుంచి 8 గంటల లోపల లార్జ్ ఇంటెస్టైన్ పనిచేస్తుంది. 7 నుంచి 9 దాకా మనం మంచి ఆహారం న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి. సో అలాగే 9 to 11 స్ప్లీన్ అనే అవయవం పనిచేస్తూ ఉంటుంది. సో 11 to 1 హార్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల లోపల స్మాల్ ఇంటెస్టైన్ పనిచేస్తూ ఉంటుంది. సో మధ్యాహ్నం 3 to 5 యూరినరీ బ్లాడర్ పనిచేస్తూ ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 7 గంటల్లో కిడ్నీ పనిచేస్తుంది. సాయంత్రం 7 నుంచి 9 లో పెరికార్డియం అనే లేయర్ పనిచేస్తూ ఉంటుంది. హార్ట్ చుట్టూతో ఉండే ఒక లేయర్ అన్నమాట, సంచి లాంటిది. సో ఇలాగా 11 to 1 వచ్చేసి లివర్ పనిచేస్తుంది. 1 నుంచి 3 దాకా మనకి లంగ్స్ పనిచేస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో వాటి అవయవాలు వాటి పనితీరు ప్రకారంగా పనిచేస్తూ ఉంటాయి. ఇలా మనం కరెక్ట్ గానే Madam, 3 ఉన్నామో minutes లేదో over, అనేది ma'am. చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో Conclude మచ్. చేయండి. సో ప్రతి ఒక్కళ్ళు కనుక ఈ టైం కనుక పాటిస్తే సో ప్రపంచంలో హాస్పిటల్స్ కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. హెల్దీగా ప్రతి ఒక్కళ్ళు లీడ్ చేస్తారు. ఎటువంటి అనారోగ్య పాలవ్వకుండా కాపాడుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇది మనం నేర్చుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ కి కూడా నేర్పించాలి ఇది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మెంబర్ ఉమాదేవి మ్యామ్. ఓకే అండి. హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు ఉమాదేవి నాదెళ్ళ. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ ఆత్మవిశ్వాసం అన్నమాట. ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, మన ఇన్ఛార్జ్ ప్రదీప్ గారికి, మన ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలండి. ఆత్మవిశ్వాసం చెప్పేటప్పుడు ఫస్ట్ కొటేషన్తో స్టార్ట్ చేసుకున్నాము. ఆత్మవిశ్వాసం నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని స్వామి వివేకానంద అన్నారు. ఆ ఒక్క పదములోనే మొత్తం మన జీవితం ఉంటుందన్నమాట, ఆ ఒక్క కొటేషన్లోనే. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉంటే మనము మన ఫ్యామిలీ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఏదైనా మనం అనుకున్నది సాధించగలుగుతాం. మరి అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? ఆత్మవిశ్వాసం అంటే మన మీద మనకి నమ్మకం ఉండదు, అంతే కదా. ఆ నమ్మకం అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. ఆ అందరికీ ఎందుకు ఉండదు? ఆ ఆత్మవిశ్వాసం ఉండకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళలో ధైర్యం ఉండదు. మెయిన్ ఏంటంటే అన్నిటికీ భయపడతారు. ప్రతి చిన్న విషయానికి భయపడటము, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనుకోవటము, అదొకటి. టైం షెడ్యూల్ ఉండదు వాళ్ళకి, టైం మేనేజ్మెంట్ ఉండదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరిలో ఆత్మవిశ్వాసం ఉండదు. మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మనం కొన్ని పాటించాలన్నమాట. ఏంటి? ధైర్యంగా ఉండాలి ఒకటి. 2 మన థాట్స్ అన్ని ఎప్పుడు ఎట్లా ఉండాలంటే నేను ఇది చేస్తాను, చెయ్యగలను, నేను అందరిలోనూ యూనిక్ అన్న మన మైండ్ సెట్ ను మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అసలు ఆత్మవిశ్వాసము ఉండటానికి మెయిన్ కారణము మనకు ఉండాలి అంటే మనం పాటించే నియమాలు అన్నమాట. ఫస్ట్ పట్టుదల ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, మనం సాధించాలన్న మన మైండ్ కి బాగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. దీనికి చిన్న కథతో నేను కన్క్లూజన్ ఇస్తాను. ఒక రాజు ఉన్నారనమాట. ఆయన యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోతే ఆయన ముందు నుంచే ధనలక్ష్మి వెళ్ళిపోతుంది, ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది, రాజ్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇది అందరికి తెలిసిన కథే, నాకు తెలుసు. కానీ పిల్లలకి చెప్పేటప్పుడు కొంచెం ఇలా చెప్తే వాళ్ళకి కొంచెం ఎక్కుతుందన్న ఉద్దేశంతో నేను ఇది కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట. అలా వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళకుండా కూర్చుంటారు. చివరికి
మన ఆత్మవిశ్వాసం లక్ష్మి అంటే ధైర్య లక్ష్మి వస్తుంది అనమాట. ధైర్యం లక్ష్మి కూడా వెళ్ళిపోబోతుంటే అప్పుడు ఆమెని ఆపేస్తాడనమాట ఆయన. అందరూ వెళ్ళిపోతుంటే మెలకుండా ఊరుకున్నావు రాజా, నేను వెళ్తుంటే ఎందుకు నువ్వు ఆపేస్తున్నావు అంటే, నువ్వుంటే అమ్మ వాళ్ళందరూ నాకు వస్తారు అంటే ఆత్మవిశ్వాసం మనకుంటే ఏమైనా సాధిస్తాం అనమాట. అప్పుడు ఆ ఆత్మవిశ్వాసంతో ఆయన మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ ఆయన అన్ని సాధించుకున్నారనమాట. అందుకని మనకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మనం అనుకోకూడదు. మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అని నా కాన్సెప్ట్ అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. టైం మరి తక్కువలో చెప్పానమ్మా. ఓకే మేడం. నెక్స్ట్ జ్యోతి మేడం. హ్యాపీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ దిస్ టాపిక్ టు షేర్. స్పెషల్ థ్యాంక్స్ టు బ్రదర్ కొడాలి గారు, అలాగే ఇంపాక్ట్ ఫౌండర్ గారికి, మా మెంటర్ గారికి. ఈరోజు నా టాపిక్ గుడ్ హ్యాబిట్స్. ఇందాక మా టీం మెంబర్ ఒక ఆమె షేర్ చేశారు, హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే దానికి మొట్టమొదటి మనం చేయాల్సింది, ఫాలో అవ్వాల్సింది గుడ్ హ్యాబిట్స్ అనమాట. గుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఏంటి అంటే, చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పిల్లలు, అలాగే మన కొలీగ్స్, నేబర్స్ చాలా మంది మన నుంచి ఏదైనా నేర్చుకోవాలి ఉందంటే అది గుడ్ హ్యాబిట్స్. మంచి అలవాట్లు మన పిల్లలు, మన కొలీగ్స్ మన నుంచి నేర్చుకుంటూ ఉంటారు. అది నేర్పించడమే కాదు, అది తెలుసుకోవటం కూడా మనం చేయాలన్నమాట. అవి చేయాలి, అవి ఫాలో అవ్వాలంటే గుడ్ హ్యాబిట్స్ ఏంటని ముందు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎర్లీగా లెగటం, ఎర్లీగా బెడ్కి వెళ్ళటం, అలాగే హెల్తీ ఫుడ్ తినటం, తల్లిదండ్రుల మాటలకి విధేయులవ్వటం, అట్లాగే ఇతరులతో పొలైట్ గా మాట్లాడటం, మనం ఏది చేసినా కాన్సన్ట్రేషన్ గా వర్క్ చేయటం, టైంకి ఏదైనా ఫినిష్ చేయటం, ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ అన్నమాట. ఇవన్నీ మనం ఆచరణలో పెడుతూ ఉన్నప్పుడు మనతో ఉన్న పిల్లలు, మన కొలీగ్స్ కూడా వావ్ చాలా బాగా చేస్తున్నారు, అందుకే వీళ్ళు కెరియర్ లో సక్సెస్ గా ఉన్నారు అని నేర్చుకుంటారు, తెలుసుకుంటారు కూడా. అలాగే గుడ్ హ్యాబిట్స్ తో పాటు చెడు అలవాట్లు కూడా చాలా మందికి ఉంటాయి. అవి కూడా వాటిని తెలుసుకొని సాధ్యమైనంత వరకు విడిచిపెట్టి వాటిని ఫాలో అవ్వకుండా ఉంటే సమాజానికి, అలాగే మన కుటుంబానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఆరోగ్యంగా ఫిజికల్ గా ఈ గుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే ఫిజికల్ గా చాలా హెల్తీగా ఉంటాం. ఫిజికల్ గా చాలా మంది చూడటానికి గంభీరంగా కనబడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఫేసెస్ చూసినప్పుడు ఏంటి మనిషి చూడటానికి ఇంత బాగున్నాడు, కానీ మొహంలో కళ లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఫిజికల్ గా కాదు హెల్తీగా ఉండడం, మెంటల్ గా కూడా హెల్తీగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ గా హెల్తీగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు ఫిజికల్ గా కూడా మనం ఆటోమేటిక్ గా హెల్తీగా, హ్యాపీగా కనబడతాం. కాబట్టి మెంటల్ గా ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలంటే దానికి కూడా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఎవరైనా మిస్టేక్ చేసినప్పుడు ఫర్గివ్ చేయటం, ఆ మిస్టేక్ ని ఫర్గెట్ చేయటం, అలాగే ఇతన్ని ప్రేమపూర్వకంగా ప్రేమించటం, హెల్ప్ చేయటం, అలాగే దయ చూపించటం, అన్నిటి విషయాల్లో కోపం అన్నిటిని మన సెల్ఫ్ కంట్రోల్ అంటే ఒకటి ఇచ్చారు దేవుడు మన మెంటల్ గా కంట్రోల్ చేసుకోవడానికి. ఈ గుడ్ హ్యాబిట్స్ ఫాలో అయినప్పుడు మెంటల్ గా ప్రతి మనిషి హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. అదే విధంగా ఫిజికల్ గా కూడా చక్కగా హ్యాపీగా కనబడుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ టాపిక్ ద్వారా మనందరికీ చెప్పాల్సిన విషయం, మీతో పాటు నేను కూడా ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే, మెంటల్ గా, ఫిజికల్ గా గుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతూ హ్యాపీగా కెరియర్ లో అన్ని విషయాల్లో సక్సెస్ గా పిల్లలకి తోటి వరకు నేర్పించుకుంటానని టేబుల్ ఉందా? అది కాదు, మామూలుగా ఇట్లా టేబుల్ లేదా, ఇది పేపర్స్ అయి పెట్టుకుంటా. వేణు సార్ ఐ థింక్ మ్యూట్ లో పెట్టండి సార్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. జ్యోతి మ్యామ్. నెక్స్ట్ గ్రూప్ ఎవరు వస్తున్నారు? The change commanders, mom. ఓకే మ్యామ్. తనుజ గారు నేమ్ చెప్పండి. చెప్పాలా? Madam, start చేయండి. ఓకే. సో అందరికీ హ్యాపీ ఈవినింగ్. నా పేరు మంగ. నేను
తెలంగాణ నుండి. బట్ కరెంట్‌లీ ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాను వర్క్ పర్పస్ కోసం. అండ్ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్ అనే లైఫ్ స్కిల్‌లో వన్ ఆఫ్ ది బుల్లెట్ పాయింట్ ఏంటంటే లెర్నింగ్ స్టైల్స్. లెర్నింగ్ స్టైల్స్ అంటే ఏంటి అంటే, మనం ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళమైనా, వింటున్న వాళ్ళమైనా మనకి ఒక విధానం ఇష్టమవుతుంది. అంటే 3 రకాలుంటాయి ఫస్ట్ దీంట్లో. ఒకటి విజువల్ అంటే ఎవరైతే చూస్తేనే అంటే ఒక ఇమేజెస్‌ని చూస్తే గాని, లేదా ఏదైనా జరుగుతున్న పిక్చర్స్‌ని చూస్తే కానీ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ టాపిక్‌ని నేర్చుకుంటారు ఈజీగా. అండ్ ఇంకొకటి ఆడిటరీ లెర్నర్స్. ఆడిటరీ లెర్నర్స్ అంటే వీళ్ళెలా ఉంటారు అంటే ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడి అంటే వింటేనే వాళ్ళు గుర్తుపెట్టుకోగలుగుతారు. ఇమేజెస్ వీళ్ళకంత అవసరం ఉండదు. విజుకుంటారు. అండ్ కైనెస్థెటిక్ లెర్నర్ ప్రాక్టికల్‌గా దాన్ని చేస్తేనే నేర్చుకుంటారు. వీళ్ళకి చూస్తే గాని రాదు, లేదా వింటే గాని రాదు. వీళ్ళు ఆ విషయాన్ని ప్రాక్టికల్‌గా చేసి చూస్తేనే వాళ్ళు ఆ విషయాన్ని నేర్చుకుంటారు. ఇలా ఈ 3 రకాల లెర్నింగ్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో మన జీవితంలో చాలా ప్రభావితం చేస్తాయన్నమాట. అంటే మనం ఒక ట్రైనింగ్ ఇవ్వడానికెళ్ళినా అవతల ఉన్న పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఆడియన్స్ ఏ స్టైల్‌ని ఎక్కువ ఇష్టపడుతున్నారా, మరి మనం ఏదైనా ఒకటి ప్రిపేర్ అయ్యి ఎళ్ళేటప్పుడు ఈ 3 విషయాలని దృష్టిలో పెట్టుకొని వెళ్ళడం. ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి లేదా ఒక స్పీచ్ ఇవ్వడానికైనా. లేదా మనం ఒక ట్రైనింగ్‌లో అటెండ్ అవుతున్నప్పుడైనా కూడా మనకి కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఇష్టం ఉంటుంది కదా! వాళ్ళు ఆ విషయం వస్తేనే నేర్చుకుంటారు. అంటే మేడం విజువల్‌గా మీ వాయిస్ సార్ బ్రేక్ అవుతుంది. ప్రదీప్ సార్ ఏదైనా విజువల్‌గా చూపిస్తున్నారనుకోండి, వాళ్ళ 2, 3 విషయం వీడియో ఆఫ్ చేశాను మ్యామ్. కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్. సో, ఇప్పుడు ఓకేనా అండి వాయిస్? ఓకే మ్యామ్. టెల్ మీ. సో, ఈ విధంగా మనం ట్రైనింగ్ వింటున్న వాళ్ళు కూడాను మీరు ఏ లెర్నర్సో ఒక్కసారి చూసుకోండి. అంటే ఆ లెర్నింగ్ స్టైల్ కాకుండా మిగతా 2 లెర్నింగ్ స్టైల్స్‌ని కూడా మీరు అలవాటు చేసుకున్నట్లయితే, మీరొక ట్రైనింగ్‌లో జరుగుతున్న అన్ని విషయాలని ఈజీగా గుర్తుపెట్టుకోవడం గానీ, లేకపోతే నేర్చుకోవడం గానీ జరుగుతుంది. నేను ఒక విషయాన్ని చూస్తేనే నేర్చుకుంటా, వింటే నాకిష్టం లేదు, ప్రాక్టీస్ ఇష్టం లేదు అంటే, అలా అలాంటి అన్ని టాపిక్స్ మాత్రమే మీరు నేర్చుకుంటారు. ఒక విషయాన్ని వింటేనే నేర్చుకుంటా, చూస్తే ఇది రాదు అంటే ఇంక మీరవి నేర్చుకోలేరు. ఒక విషయాన్ని అబ్బా! నేనైతే ప్రాక్టీస్ చేస్తే తప్ప ఏ విషయం రాదబ్బా! ఇది వద్దింకా అని మీకు అలవాటుగా ఉండుంటే, మీరు ఇష్టపడరు క్లాస్ వినడానికి కానీ, లేదా ఫాలో అవ్వడానికి కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 3 లెర్నింగ్ స్టైల్స్‌ని ఉన్నాయా లేదా చూసుకొని దేంట్లో లేదో దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెడితే, మీరు మంచి స్పీకర్ అవ్వడం గానీ, మంచి ట్రైనర్ అవ్వడం గానీ జరుగుతుంది. అదే విధంగా మంచి పార్టిసిపెంట్ కూడా అవ్వడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్. నెక్స్ట్ పార్టిసిపెంట్. Sahiti. Happy evening to all. My name is Sahiti. I am from Tirupati. My topic is about technology. Technology means encompasses the tools, techniques, and process used to solve problems and improve human life. Is technology making our lives better or worse? Let's start with a good side. Technology has made life easier and faster. We can talk to friends and families anywhere in the world through the video calls. We can learn anything online, like whether it's maths, music, or cooking. In hospitals, technology is saving lives through advanced missions and surgeons. Even simple things like online booking or food delivery apps save us time. But like everything, technology also has a dark side. Many people are becoming addicted to screens, phones, video games, or social media. Kids spend less time to play outside. People talk less face to face. Privacy is another big issue. Our data is often collected without our knowledge. And in many places, missions are taking over jobs, leaving some people unemployed. So, is technology good or bad? The truth is, it depends on how we use it.
Technology is just a tool. If we use it wisely, it can improve our lives in amazing ways. But if we let it control us, it can create problems. Thank you. థ్యాంక్ యూ శాస్త్రి గారు. నెక్స్ట్ రమేష్ సార్ చెప్తారా? చెప్తానండి. యాక్చువల్గా నేను ఈరోజు టాపిక్ ఏమి ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అవ్వకుండా చెప్పడంలోనే ఉంది మగే అని నాకు తెలిసిన ఒక పాయింట్. గుడ్ టు గ్రేట్ అని చెప్పబోతున్నాను. ఐఎమ్ రమేష్ బాబు ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్. ఐ బికమ్ ఏ గ్రేట్ స్పీకర్, నాట్ గుడ్ స్పీకర్. గుడ్ టు గ్రేట్ అని చెప్పారు కదా. గొప్ప వాళ్ళ కాలేజీ చాలా మంది మంచి వాళ్ళ మిగిలిపోతారంట. సో అందులో నేను ఉండకూడదనుకుంటా. సో మన దానిలో కూడా గ్రేట్ గా అందరు గ్రేట్ స్పీకర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఈవినింగ్ అందరికి. సో గోల్ గురించి మనకి ఇందాక చెప్పారు. గోల్ సెట్టింగ్ కి మెయిన్ కావాల్సింది ఒక విజన్ అండి. ఓకే, గోల్ ఉండడానికి విజన్ అనేది ఒకటి ఉండాలి. విజన్ అంటే ఏంటంటే ఒక 10 years బిఫోర్ మనం ఎలా ఉన్నాము, 10 years తర్వాత మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నాము. మన లైఫ్ స్టైల్లోనూ మన ఇదిలోనూ ఆ గ్రోత్ అనేది ఎలాగ తీసుకొస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇదిని ఆ గోల్ రీచ్ అవుతాము. సో గోల్ కన్నా ముందు మనకేం కావాలి? విజన్ కావాలి. సో ఆ విజన్ ఎప్పుడైతే పర్ఫెక్షన్ గా ఉంటుందో మనం ఆ గ్రేట్ థింగ్స్ మనం చేయగలుగుతాము. సో ఎంతమంది మీలో మంచి వాళ్ళు ఉన్నారంటే ప్రతి ఒక్కరు చెప్తారు, నేను చాలా మంచి ఉన్నాండి, నేను చాలా మంచి ఉన్నాను. మరి ఎంత వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారంటే మరి చెప్పలేము, అవునా? సో అందుకే అంటారు గుడ్ ఈజ్ ఎనిమీ ఫర్ గ్రేట్ అని. గొప్పగా అవడానికి మంచితనం అనేది అడ్డొస్తుందంట. సో ఇప్పుడు మనం అనుకుంటాం సచిన్ టెండూల్కర్ గుడ్ క్రికెటర్, గ్రేట్ క్రికెటర్ అంటే గ్రేట్ క్రికెటర్ అంటాం. అబ్దుల్ కలాం గారు గుడ్ సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్ అంటే ఏం చెప్తారు? గ్రేట్ సైంటిస్ట్ అని చెప్తారు. బివి నరసింహారావు గారు ఉన్నారు, గుడ్ పొలిటీషియనా, గ్రేట్ పొలిటీషియనా? గ్రేట్ పొలిటీషియన్. ఆయన 24 భాషలు మాట్లాడేవారు. ఇండియాలోనే #1 PM అనమాట ఆయన. సో ఆయన చాలా సంస్కరణలు చేశారు. ఆయన చేసిన దానిలో ఇందాక సాహితీ చెప్పింది ఎలక్ట్రానిక్ వీటి గురించి. మన ఫస్ట్ టైం మన ప్రధానమంత్రిగా గ్లోబలైజేషన్, గ్లోబల్ వార్మింగ్ అనే తీసుకొచ్చింది ఆయనే అనమాట. సో అలాగే గుడ్ టు గ్రేట్. సో మంచిగా మిగిలిపోకుండా గొప్ప వాళ్ళ తయారవ్వాలి, గొప్ప వాళ్ళు కావాలి అని చెప్పి ఆశిస్తూ నేను ప్రిపేర్ అవ్వకపోయినా ఏదో నా 4 ముక్కల్లో చెప్పేద్దాం నిధిలో చెప్పాను. ఇంకోటి కూడా కంక్లూడ్ చేసి కంప్లీట్ చేస్తాను. ఈ 21st centuryలో మన ఇల్లిటరేట్ అంటే చదువు రాని వల్ల ఎవరు అంటే నేర్చుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు. ఎవరైతే నేర్చుకోకుండా ఆపేస్తారో వాళ్ళే నిజమైన నిరక్షరాస్యులు అని. సో మొన్న మనకు అది కూడా టాపిక్ జరిగింది, లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. సో థ్యాంక్ యూ మేడం. తప్పులు ఉంటే క్షమించండి. ఇప్పుడు అనుకొని చెప్పాను ఈ టాపిక్. థ్యాంక్ యూ. మా బ్యాచ్ లో నేను కూడా చెప్పాలి, ఏదో చెప్పడం స్టార్ట్ చేస్తే కదా మనందరం ఆల్రెడీ మంచి స్పీకర్స్ అయిపోయాము. మన గ్రూప్ లో వాళ్ళతో మనం మాట్లాడలేకపోతే స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని ఏం మాట్లాడతామండి కదా. సో ఇది ఇన్స్పిరేషనా కాదో తెలియదు, స్టార్ట్ చేద్దాం, మన వంతు మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ప్రిపేర్ అవ్వకపోయినా చాలా అతను చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? మొమెంటమ్ మేకర్స్ నుంచి శ్రీరామ్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మైసెల్ఫ్ శ్రీరామ్. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. సో నేనైతే స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్. నేనైతే ఏం నేర్చుకోలేదు మేడం, అంటే ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. బట్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి నేను కూడా ఉంటాను దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎలా ఉంటున్నాం, అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఫోన్కి ఎడిక్ట్ బాగా అయిపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఫ్యామిలీలో టైం అనేది ఇవ్వలేకపోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ వాళ్ళని ఎదిరియటం కానీ, వాళ్ళు ప్రతిదానికి కూడా మనం ఎదురు చెప్పటం, వాళ్ళు ఒకటంటే మనం ఇంకోటి అంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టక ముందు కడుపులో ఉన్నప్పుడు అమ్మది అన్కండిషనల్ లవ్. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే కండిషనల్ గా చేసుకొని మనం లవ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు, కానీ మనం అయితే ఏం చేయలేకపోతున్నాం. సో వాళ్ళు ఎంతో ఫీల్ అవుతున్నారు. దీనివల్ల వాళ్ళు మానసికంగా ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు సఫర్ అవుతున్నారు.
సో నేనేం చెప్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవడో కోసం మనం మన తల్లిదండ్రులను చంపుకోవటం, ఇంకా ఎన్నో ప్లాన్స్ చేస్తున్నాం. సో దానివల్ల లవ్ అనేది ఇస్ వెరీ నాట్ బ్యాడ్. ఎందుకంటే ఎవడో కోసం మనం మన తల్లిదండ్రుల్ని హ్యాపీగా చూసుకోలేకపోతున్నాం, మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం, వాళ్ళని చంపుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం. సో ఫోన్ ఎడిక్ట్ అవ్వకండి అండ్ ఫోకస్ యువర్ డ్రీమ్స్, ఫోకస్ యువర్ సక్సెస్, ఫోకస్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే మనం మంచి గుణాలు కలిగిన వాళ్ళతో ట్రావెల్ చేస్తే మనకు కూడా మంచి గుణాలే వస్తాయి. మనం ఎప్పుడైతే గుణాలు మంచి లేని వాళ్ళతో ట్రావెల్ చేస్తామో మనకు కూడా అవే గుణాలు వస్తాయి. అట్లనే ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చిన్న కొటేషన్ చెప్దాం అనుకుంటున్నా. నీ గుణాలే నీ సంతకం అవ్వాలి కానీ నీ అందం కాదు. ఇంకోటి ఏంటంటే ఫోన్‌కి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. సో దీన్నైతే మార్చుకోవాలి. అండ్ స్టేజ్ ఫియర్ పోగొట్టుకోండి. దీంట్లోకి వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్. అండ్ నాకు కూడా చాలా అప్రిషియేట్‌గా ఉంది నేను దీంట్లో ఉండటం వల్ల. థ్యాంక్ యూ మ్యామ్. థాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. నెక్స్ట్ పార్ట్. హూస్ నెక్స్ట్? అందరూ కంప్లీట్ అయిపోయారా? ఎవరున్నారు? అందరూ కంప్లీట్ అయ్యారా? ఇంకా ఉన్నారు? మేడం నేనున్నాను మేడం. చెప్పండి సార్. మీ గ్రూప్ నేమ్ ఏంటి చెప్పండి. రోరింగ్ లైన్స్. ఓకే. హనుమంతరాయ్ సారు మా మెంటార్ సార్ మేడం. ఓకే. నా టాపిక్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ మేడం. గ్లోబల్ వార్మింగ్ ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటుంది. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి మేడం. మన చుట్టూ ఉండే ఫ్యాక్టరీస్, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల మనం ఒకప్పుడు మనము చిన్నప్పుడు పొలాలకు వెళ్ళే వాళ్ళం, అందరం గ్రీనరీ మధ్య ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వెహికల్స్ పెరుగుతున్నాయి, కార్స్ పెరుగుతున్నాయి, తర్వాత పొల్యూషన్ పెరుగుతుంది. దానివల్ల హాస్పిటల్స్లో రష్ ఎక్కువ అవుతుంది. తర్వాత మనం డెవలప్మెంట్ అని నేచర్ని డిస్ట్రాయ్ చేస్తున్నాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైనాడ్ సంఘటన మేడం. అక్కడ వైనాడ్లో వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఒక 10 ఊరుల్ని నాశనం చేసింది ప్రకృతి. అట్లా. సో డూ గుడ్ ఫర్ గ్రో ట్రీస్, డూ గుడ్ ఫర్ నేచర్, that will give us back good things. Thank you madam. నెక్స్ట్ ఇంకెవరున్నారు? అన్ని టీమ్స్ కంప్లీట్ అయిపోయారండి? ఎవరైతే వాళ్ళ ప్రెజెంటేషన్ ఎవరైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా, డిజిటల్గా కానీ ఫిజికల్గా కానీ? సార్ ఫణీంద్ర సార్ చెప్పండి సార్. ఫణీంద్ర గారు. సార్ హలో. మీ ప్రెజెంటేషన్ సార్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఫణీంద్ర, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నేను పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఒక జనరల్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే మెయిన్ జాబ్ డిఫికల్టీస్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాంట్లో మనం చేసే జాబ్లో ఉన్న ఇబ్బందులు. ఇప్పుడు జనరల్గా కొత్త జాబ్ చేంజ్ అవుతున్నాము అయినప్పుడు అక్కడ వచ్చేసి న్యూ వాతావరణంలో అడ్జస్ట్ అవ్వాలి. అండ్ అక్కడ మనకి కొత్త ఛాన్జెస్ వస్తూ ఉంటాయి, అందులోనూ కొత్త పీపుల్తో ఉండాలి. అక్కడ వచ్చేసి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. సో ముందు వెంటనే ఇంటరాక్షన్ అవ్వాలి. ఇంటరాక్షన్ అవ్వకపోవడంతో ఏమవుతుంది అంటే ముందు అసలు వర్క్ నేర్చుకోవాలి. వర్క్ నేర్చుకునే పాయింట్ ఒకటి. అండ్ నెక్స్ట్ పీపుల్ మైండ్ సెట్ తెలుసుకోవాలి. వర్క్ ద్వారా ఏమవుతుంది అంటే మనకి మెయిన్ అక్కడ ఎందుకంటే మనం ట్రైన్ అప్ అవ్వాలి. అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు వర్క్ చేయగలిగింది ఏంటి అనేది ఉంటుంది.
పీపుల్ మైండ్స్ ఎందుకంటే మనకి కొంతమంది జనరల్ గా అక్కడే పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉంటారు. అక్కడ వీళ్ళు ఏమిటంటే జనరల్ గా ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాళ్ళతో కొంచెం మనం మంచిగా ఉండే వాళ్ళతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. అలా అని వీళ్ళని టోటల్ గా సైడ్ పెట్టేయకూడదు నెగిటివ్ వాళ్ళని. అని నేను ఐడెంటిఫై చేసింది మెయిన్. అండ్ ఇంకొకటి వచ్చేసి మన రోల్. మనం చేసే జాబ్ రోల్ ఏంటనేది ఒక క్లారిటీతో ఉండాలి. ఎందుకంటే ఒక రోల్ అనే దాంట్లో ఉంటాము. కానీ వెళ్ళిన తర్వాత అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో అదేంటంటే మన క్వాలిఫికేషన్ దానికంటే అది అంత కరెక్ట్ గా సూట్ అవ్వదు. సో దానివల్ల మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అండ్ వీటి ద్వారా మనం ఏంటంటే హైయర్ అథారిటీస్ వాళ్ళ నుంచి ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలి. సో అది అంత ఈజీగా అవ్వదు. హైయర్ అథారిటీస్ వాళ్ళ ద్వారా ఏంటంటే మీరు మేనేజ్ చేయండి అంటారు. కానీ అంత ఈజీగా మేనేజ్ అయ్యే ఇష్యూస్ ఉండవు. సో దాని ద్వారా ఏమవుతాయంటే అది ఇంకా ప్రాబ్లం పెద్ద ఒకేసారిగా బర్స్ట్ అవుతుంది. సో దాని నుంచి మనం ఎలా రెక్టిఫై అవ్వాలి అండ్ మెయిన్ వీళ్ళని అటు హైయర్ అథారిటీస్ వాళ్ళని ఇది కాదు, అలాగని మన కింద డౌన్ ఉన్న వాళ్ళని ఇది చేయకుండా రెండింటిని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుంటే సో అది ఫ్లో స్మూత్ గా ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి మనం అటెంటివ్ గా ఉండాలి అండ్ వాళ్ళకి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఏంటంటే వాళ్ళ ద్వారా మనము ఇప్పుడు మన నెగిటివ్ పీపుల్ నుంచి ఎలా అవాయిడ్ అవ్వాలి అండ్ మిగతా మనకంటే కింద వాళ్ళతో కానీ మన కస్టమర్స్ తో డీల్ చేసేటప్పుడు మెయిన్ ఎలా ఉండాలి. సో వాళ్ళ ఇదిగా ఉంటే మన జాబ్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటది. అండ్ మెయిన్ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరితో చెప్పి అది సార్ట్అవుట్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. సో దానివల్ల ఉంటాయి. ప్రెసెంట్ ఎక్కడైనా ఈ ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. అలా అని ప్రతిదీ ఇబ్బంది కాకుండా ఉండకూడదు, అలా అని అలా అసలు ఇబ్బందులు లేకుండా లేవు. అందుకని ఏమవుతుందంటే అసలు ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవుతూ మన నేచర్కి తగ్గట్టు ఉండాలనేది మెయిన్ నా ఐడియా. థ్యాంక్ యూ అండి. ఇంకెవరు చెప్పాలండి? ఇంకా ప్రెజెంటేషన్ ఎవరు ఇవ్వాలి? ఇంకా అందరూ ప్రెజెంటేషన్ కంప్లీట్ చేశారా? ఒకసారి మీరు ప్రెజెంటేషన్ కంప్లీట్ చేస్తే ఒకసారి మీరు హ్యాండ్ రైస్ చేయరా డిజిటల్గా? డన్. ఆల్రెడీ కంప్లీటెడ్. సూపర్. ఒకసారి హ్యాండ్ రైస్ చేద్దామండి. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అండి. మీరందరూ మీ 3 minutes ప్రెజెంటేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. సో యాజ్ ఎ ఇన్ఛార్జ్ అండ్ మెంటర్స్ మేమందరం అబ్జర్వ్ చేశాము మీ ప్రెజెంటేషన్ గురించి. సో బిఫోర్ నేను ఫీడ్బ్యాక్ ఇచ్చే ముందు, వాళ్ళ గెస్ట్ స్పీకర్ ఫీడ్బ్యాక్ ఇచ్చే ముందు ఒక్కసారి మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి. హౌ డూ యూ ఫీల్? ఒక్కసారి అందరూ హ్యాండ్ రైస్ చేశారు కదా, ఒకసారి హ్యాండ్ లోవర్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు మాత్రమే హ్యాండ్ రైస్ చేద్దాం. ఒకసారి ఎవరన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఎలా చెప్పారు, మీకు ఎట్లా అనిపించింది? లైక్ మీ కో పార్టిసిపేట్స్ది, లైక్ అందరూ మనం ఫస్ట్ నుంచి డే 1 నుంచి జర్నీ చేస్తూ ఉన్నాం కదా, హౌ డూ యూ ఫీల్? ఎస్ దుర్గా గారు. ఎస్ సార్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ముందుకొచ్చి ధైర్యంగా, గట్టిగా, చక్కగా ఇప్పుడు దాకా నేర్చుకున్న 2-3 సెషన్స్ మాకు చాలా నేర్పించినాయి అని చెప్పి అనిపించింది. సో కాన్ఫిడెంట్ గా మాట్లాడాము అని చెప్పేసి అనిపించింది ఇంకొంచెం. సో ఎక్కడ ఆగకుండా ముందుకు జర్నీ అనేది చేయగలుగుతున్నాము అని చెప్పేసి అనిపించింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక టాపిక్ తీసుకొని ముందర చెప్పటానికి ముందుకు రావటం అనేది నిజంగా గ్రేట్ అన్నమాట. ఎక్కడ జంకు, భయం, బిడియం ఇవన్నీ లేకుండా అందరూ చెప్పారు. సో చాలా బాగుంది. సో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఉన్నారు ఇక్కడ. ఆల్ ఏజ్ కేటగిరీస్ ఉన్నారు ఇక్కడ. సో అందరూ కూడా చక్కగా చెప్పారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కూడా నేర్చుకోవడానికి చాలా చాలా పాయింట్స్ అనేది ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో వండర్ఫుల్. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పరమేష్ గారు. సార్ మేడం చెప్పినట్టే డిఫరెంట్ పాయింట్స్ తెలుసుకున్నాను. యాక్చువల్లీ అంటే నాకున్న తెలిసిన టాపిక్స్ ని డిఫరెంట్ వేలో తెలుసుకున్నాను. నేను అనుకున్నది డెలివర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ కొంతమంది నా పాయింట్స్ కి కొంత యాడ్ ఆన్ చేశారు. దట్ ఐ అగ్రీ ఆన్ దేర్ టోస్. ఇంకొన్ని పాయింట్స్ నేను చాలా నేర్చుకున్నాను సార్.
లైక్ సాహితి మాట్లాడిన టెక్నాలజీ గురించి కానీ, ఫణేంద్ర గారు మాట్లాడిన జాబ్స్ గురించి కానీ, లేదంటే శ్రీరామ్ మాట్లాడిన ప్రెజెంట్ లైఫింగ్ స్టైల్ గురించి కానీ, అన్నిటికన్నా ఎక్కువగా మనతో మనం ఉండేటట్టు దుర్గా మ్యామ్ మాట్లాడిన మన ఇంటర్నల్ బాడీ గురించి కానీ చాలా విషయాలు తెలుసుకున్నాను సార్ యాక్చువల్లీ ఈ 3 minutes వల్ల. రైట్ సార్. నాదొక క్వశ్చన్ అండి. లైక్ అంటే మీరు లైక్ అందరికీ ఇది అప్లికేబుల్. ఇవాళ ప్రెజెంటేషన్కి 3 minutes ప్రెజెంటేషన్కి మనకి మార్నింగ్ ఐ థింక్ సో మీకు 8 o'clock ఫ్లై రిలీజ్ అయింది, బిఫోర్ 8. అసలు ప్రిపరేషన్కి హౌ డూ యూ ఫీల్? అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా ప్రిపేర్ అవుదాం అనుకున్నారు? లైక్ కంటెంట్, సోర్స్ ఆఫ్ కంటెంట్ మనకు తెలిసింది అనుకున్నారా? యూట్యూబ్ నోట్ చేసుకున్నారా? ఈ ప్రిపరేషన్ జర్నీ మీకు ఎట్లా, ఈవెనింగ్ ప్రెజెంటేషన్ ఇచ్చేంత వరకు ఈ క్యూరియాసిటీ, ఈ ప్రిపరేషన్ జర్నీ ఇది మీకు ఎట్లా అనిపించింది అందరికి? నేను చెప్తానండి. ఉమాదేవి నాకు మ్యామ్ మధ్యాహ్నం దుర్గా అదే మా మెంటర్ లీలావతి మేడం కాల్ చేశారు, గ్రూప్ కాల్. మేమందరం మాట్లాడుకున్నాక దుర్గ గారు ఒక టాపిక్ చెప్పారు. ఇప్పుడు చెప్పిన టాపిక్ చెప్పారు ఆవిడ సెలెక్ట్. మీరంటే నేను ఏం చెప్పాలో మీరే చెప్పండి అన్నాను ఆవిడ్ని. అంటే ఆత్మవిశ్వాసం చెప్తారా అన్నారు. అట్లా అది మేము సెట్ చేసుకున్నాను. జ్యోతి గారు ఆమె సెట్ చేసుకున్నారు. నాకేంటంటే గైడెన్స్ ఇచ్చారు లీలావతి గారు. కానీ నేను విడిగా పిల్లలకి చెప్తాను. అందుకని నాకేంటంటే టైంలో చెప్పడం చేతవదు. నేనంటే ఎక్కువ టైం తీసుకుంటా. వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ, వాళ్ళతో కబుర్లు చెప్తూ దాదాపు 1 గంట చెప్తా. ఇదే మ్యాటర్ గంట చెప్తా అనమాట. నాకు అది టెన్షన్ వచ్చేసింది. 3 నిమిషాల్లో నేనేం చెప్తాను అని టెన్షన్ వచ్చి ఫస్ట్ ముందు బుక్ మీద రాసుకున్నా, పేపర్ మీద రాసుకుని, తర్వాత అది నేనేం చేశానంటే వాయిస్ రికార్డ్ చేసుకుంటే 5 minutes వచ్చింది. ఎంత చేసినా 5 minutes వస్తుంది, తక్కువ రావట్లా. ఇంకా అందుకే ఇప్పుడు చాలా పాయింట్స్ పోయినాయి. కొన్నే వచ్చినాయి అనమాట. మరి 3 నిమిషాలు అయిందో ఎంత అయిందో టైం తెలియదు, కానీ నేనైతే ప్రిపేర్ అయ్యాను. ఈవినింగ్ 5కి కూర్చున్నాను. నాకు పని అంతా అయినా కూర్చుని ఒక అరగంట ప్రిపేర్ అయ్యాను. అంటే మెయిన్ నాకు టైందే కొంచెం భయం, అది మెయిన్. ఇంకా అప్కమింగ్ డేస్ లో మేడం, 3 minutes కాదు, ఇంకా తక్కువ టైం మీకు చెప్తా. టాస్క్ ఇప్పుడే చెప్పను. అమ్మో, నాకు చాలా కష్టం అయిపోతుంది. ఎస్ మంగ గారు. సార్, బేసికలీ ప్రిపరేషన్ అంటే నేను అన్ని టాపిక్స్‌తో రెడీగానే ఉంటాను. నాకు టాపిక్‌ని చూసుకున్నాను. బట్ ఈ పీపుల్‌కి చెప్పిన విషయం ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండాలి, యూజ్ చేసుకున్న 3 minutes అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అండ్ ఇది 1.5 hour టాపిక్ కాబట్టి 3 minutesలో మాట్లాడడం అంటే చాలా కష్టమే. కానీ బుల్లెట్ పాయింట్స్ తీసి మాట్లాడడం కూడా నేర్చుకుంటే అన్ని దగ్గర అన్ని సార్లు అంత టైం దొరకదు. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. సో, దిస్ ఈస్ గుడ్ థింగ్ సార్. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈరోజు ఫీడ్‌బ్యాక్ అంటే లైక్ ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరిని చూస్తే సాహితి అందరితో పాటు చక్కగా ప్రిపేర్ అయ్యొచ్చి ఎంత చక్కగా మాట్లాడారు. గుడ్ మా. అండ్ ఇంకా ఫణేంద్ర గారు అసలు మామూలుగా నేను అంటే ఎప్పుడూ డల్‌గానే కనిపిస్తూ ఉంటారు. బట్ తను యాక్చువల్ తనకి జరుగుతున్న సిట్యుయేషన్‌ని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇలా ఒక్కొక్కరు ఇచ్చిన సమయాన్ని బాగా యుటిలైజ్ చేసుకొని చక్కగా మాట్లాడారు. ఐ లవ్ ద సెషన్ యాక్చువల్లీ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి సెషన్ అయ్యేంత వరకు. నేను మీ టైం కొంచెం తీసుకుంటాను. నాకు భోజనం చేయడం కన్నా జూమ్ మీట్లో మీ టైం తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. ఖచ్చితంగా ఒకసారి ఓవర్ టు స్పీకర్ లీలావతి గారు. ఎస్ మ్యామ్, లీలావతి గారు జాయిన్. ఓకే, హ్యాపీ ఈవినింగ్ అందరికి. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సార్ ఇండివిజువల్ గా చెప్పమంటారా, ఓవరాల్ గా చెప్పమంటారా? ఎస్ మ్యామ్, అంటే ఓవరాల్ గా ఫీడ్బ్యాక్ చేయండి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాయింట్ తీసుకొని మీరు లైక్ ఒక్కొక్కరికి కొంచెం చెప్తే మైనస్‌లో ఏమన్నా మేము కరెక్ట్ చేసుకుంటాం. మేడం ఒక్కొక్కరికి చెప్తే మరి నైట్ 11 అయిపోద్ది, మరి మీరు ఉంటారు. సరే, ఓకే. ఓకే సార్, మోస్ట్ ప్రాబబ్లీ చెప్తాను. ఫస్ట్ పరమేష్ గారు వారియర్స్ టీం నుంచి వచ్చారు కదా, వీళ్ళు గోల్ సెట్టింగ్ గురించి చెప్పారు. ఈయనకి స్టేజ్ ఫియర్ అయితే ఏం లేదు. ఇంకా వాయిస్ మాడ్యులేషన్ ఇంకా బాగుంటది అనేది నా ఒపీనియన్. ఇంకా టాపిక్ గురించి ఇంకా ఎలాబొరేటెడ్ గా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టీమ్ టైటన్స్ దుర్గా కుమారి మేడం గారు. మీ మేడం స్టేజ్ ఫియర్ లేదు, కానీ వాయిస్ మాడ్యులేషన్ గుడ్, బాగా చెప్పారు. టైం మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నారు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పగలిగినంత ఇన్ఫర్మేషన్ బాగా చెప్పారు. నెక్స్ట్ ఉమాదేవి మేడం. మేడం తీసుకున్న టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, చాలా బాగా చెప్పారు. టాపిక్ గురించి గుడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ప్రిపేర్ అయినంత వరకు చాలా బాగా చెప్పారు. పాజిటివ్ యాటిట్యూడ్, మైనస్లు ఏం లేవు, నెగిటివ్ ఏం చెప్పలేదు, అంత బాగా చెప్పారు. నెక్స్ట్ జ్యోతి మేడం గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పారు.
స్టేజ్ ఫియర్ లేదు కానీ మేడం ఏంటంటే ఇంకొంచెం డెప్త్ ఇంకా ఇన్వాల్వ్ అవుతూ ఇంకా బాగా చెప్తే యాక్టివ్గా చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇది ఓన్లీ ఒపీనియన్ అండి. ఎవరు డోంట్ బి ఏ నెగిటివ్. చేంజ్ కమాండర్స్ మంగా మేడం లెర్నింగ్ స్టైల్స్ గురించి చెప్పారు. మేడం లెర్నింగ్ స్టైల్స్ గురించి చాలా బాగా చెప్పారు. మీకు స్టేజ్ ఫియర్ అయితే లేదు. ఇన్ఫర్మేషన్ గుడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మేడం చెప్పిన పాయింట్ లో హైలైట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటది. ఆ స్టైల్ అనేది మనం తెలుసుకొని దాని గురించి మనం ముందుకెళ్తే దాన్ని బట్టి ఇంకా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. తెలుసుకుంటే కనుక దాని నుంచి మనం ఇంకా ముందుకెళ్తాము. సో మేము గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ ఇన్ఫర్మేషన్. సాహితీ మేడం టెక్నాలజీ గురించి చెప్పారు. మేడం చిన్న వయసులోనే చాలా బాగా చెప్పారు. టాపిక్ వైజ్ గుడ్ ఇన్ఫర్మేషన్. కొంచెం ఇంకా యాక్టివ్ చిన్నతనం కాబట్టి కొంచెం ఇంకా యాక్టివ్ గా చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అదర్వైజ్ గుడ్ సూపర్ బాగా చెప్పారు. రమేష్ గారు ప్రిపేర్ అవ్వకపోయినా గోల్ గురించి చాలా బాగా చెప్పారు. ఆయన పరిధి వరకు గుడ్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్పారు. ప్రిపేర్ అవ్వకపోయినా విత్ ఇన్ టైం లిమిట్ లోనే చెప్పారు. నెక్స్ట్ మొమెంటం గ్రూప్ నుంచి శ్రీరామ్ గారు మధ్యలో మేడం మేడం అని అంటున్నారు. అలా అనకూడదండి. టాపిక్ చెప్పేటప్పుడు మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడైనా యాజ్ ఎ ట్రైనర్ గా స్పీకర్ గా మనం మాట్లాడేటప్పుడు మధ్యలో ఇట్లా మన ఆన్లైన్ లో మాట్లాడేటప్పుడైనా సరే మేడం మేడం అనకూడదు. ఆ టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ ఫినిష్ అయ్యే వరకు దాని ఇంట్రో గానీ కంటెంట్ గానీ సమరైజ్ గానీ మనం చేసేటప్పుడు మధ్యలో ఈ పదాలు అనేది రాకూడదని నా ఒపీనియన్. శ్రీరామ్ గారు మొబైల్ అడిక్షన్ గురించి చెప్పారు. గుడ్ కొటేషన్ కూడా చాలా బాగా చెప్పారు. కాన్ఫిడెన్స్ తో చెప్పారు. బీ పాజిటివ్. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ రోరింగ్ లయన్స్ నుంచి వేణు ప్రతాప్ సార్ గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పారు. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. నెక్స్ట్ ఫణేంద్ర గారు జాబ్ స్ట్రగుల్స్ గురించి చెప్పారు. ఆయన ప్రిపేర్ అవ్వకపోయినా కానీ గుడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మనకి. ఓవరాల్ గా అందరూ బాగా చెప్పారు. సూపర్. ఆల్ ద బెస్ట్ అందరికి. అందరూ స్టేజ్ ఫియర్ చాలా వరకు పోగొట్టుకున్నారు. బీ పాజిటివ్. వండర్ఫుల్ గా చెప్పారు. కాకపోతే కొంతమంది ఆల్మోస్ట్ అందరూ టైంకి ఈక్వల్ గానే చెప్పారు. 1 or 2 మెంబర్స్ ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తాము. ఇక్కడ నుంచి మనకి ఇచ్చిన టైం లిమిట్ లోనే మనం చెప్పగలగాలి కాబట్టి ఆ టైం లిమిట్ లోనే ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీలావతి మ్యామ్ ఫర్ వండర్ఫుల్. మా యాజ్ ఎ గెస్ట్ మన ఫస్ట్ అవుట్పుట్ యాక్టివిటీకి మీరు గెస్ట్ కింద వచ్చి అండ్ మా పార్టిసిపెంట్స్ అందరికి లైక్ ఏమి పాజిటివ్ ఏమి నెగిటివ్ ఎలా చెప్పారని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్కి ఇంకా ఇంప్రూవ్ అవుతారని ఖచ్చితంగా మా టీంకి మేము ప్రామిస్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లీలావతి గారు. ఎస్ లైక్ వైస్. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకోటి నా సైడ్ నుంచి ఒక చిన్న ఇన్పుట్. మనకి సెషన్ చెప్పినప్పుడు ఐ థింక్ 2 or 3 పీపుల్ ఫణేంద్ర గారు రమేష్ గారు ప్రిపేర్ అవ్వలేదని చెప్పారు. ఇంకో పర్సన్ ఎవరండి? వేణు గారు ప్రతాప్ గారు. ఐ థింక్ సో. ఎగ్జాక్ట్లీ నేనేం చెప్పలేదు. ప్రిపేర్ అవ్వలేదు. ఓకే సారీ అండి. సార్ అంటే లైక్ టేక్ ఇట్ యాజ్ అన్ ఒక ఇన్పుట్ కింద తీసుకోండి. మనం మార్నింగ్ నుంచి మనము ఫ్లైయర్లో టాపిక్స్ గురించి చెప్తున్నాము. డిస్కస్ జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వకపోయినా చాలా మంచిగా చెప్పారు. నేను ప్రిపేర్ అవ్వలేదని మాత్రం చెప్పదు. మీరు టాపిక్ ఇచ్చినప్పుడు మీరు చాలా బాగా చెప్పారు. అయితే నేను ప్రిపేర్ అవ్వలేదని చెప్పొద్దు. లేదా అసలు మీరు నిజంగా ప్రిపేర్ అవ్వకపోతే ప్రిపేర్ ఎందుకు అవ్వలేదు ఒకసారి మీరు మనం మార్నింగ్ నుంచి ఫ్లైయర్స్ గ్రూప్స్ కూడా చూస్తూ ఉండమని చెప్పాము. మనం ఒకటి నేర్చుకుంటాకు వచ్చినప్పుడు యాజ్ ఎ ట్రైనర్ వీ షుడ్ బి యాక్టివ్. ఓకే. టేక్ ఇట్ యాజ్ అన్ పాజిటివ్ ఇన్పుట్. ఇట్ ఈస్ నాట్ ఎ క్రిటిసైజ్. ఖచ్చితంగా ఒక ఇన్పుట్ కింద తీసుకోవాలి. ఎందుకంటే మనకు మీ టీం మెంబర్స్ సార్ మీ మెంటర్స్ మీ టీం మెంబర్స్ లైక్ మన గ్రూప్లో వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు వచ్చిన మెసేజ్ గ్రూప్లో ఎప్పుడు వచ్చి ఉండవు. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? అసలు టీం నేమ్ ఒక టీం లీడర్ కింద మేము సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అది ఈవినింగ్ కల్లా యాక్చువల్ 4 అన్నాము. ఒక 7 కల్లా అన్ని టీమ్స్ నుంచి టీమ్ లీడర్స్ వచ్చారు. వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ నేను నేమ్స్ కూడా పెట్టాను. ఎవరెవరు ఏం టాపిక్ చెప్తున్నారు నేమ్స్ ఇస్తున్నాను. మీ టాపిక్ నేమ్ చెప్పండి చెప్పి ఓన్లీ 4 of them gave their names. Rest of them didn't give their names. I don't know why. మార్నింగ్ ఇచ్చాను సార్. నాది మేడం మర్చిపోయినట్టున్నారు. నో మ్యామ్. ఇక్కడ మనకి మెయిన్ గ్రూప్ లో నేను ఒక 4 members ఇచ్చారు. మీరు ఇచ్చారు.
దుర్గా మేడం ఇచ్చారు. రిమైనింగ్ 2 టీమ్స్ ఇచ్చారు. అంటే మిగతా వాళ్ళు ఎందుకని ఇవ్వలేదు? గ్రూప్ చూడలేదా? నేను కూడా ఇచ్చానండి. యెస్ మ్యామ్. సూపర్. ఎవరైతే ఇచ్చారో అందరికి సూపర్ అండి. అండ్ మిగతా వాళ్ళు ఎందుకని ఇవ్వలేదో ఒకసారి నేను కూడా ఇచ్చాను సార్. ఫస్ట్ నేనే ఇచ్చాను. సార్ ఇచ్చిన వాళ్ళందరికీ సూపర్ సార్. బట్ ఇవ్వని వాళ్ళు ఎందుకని ఇవ్వలేదో ఒకసారి ప్లీజ్ క్వెషన్ ఎవరు సార్? ఎందుకంటే మనము సంథింగ్ నేర్చుకుంటాకి వచ్చాము. అది నేర్చుకున్నది మనము ప్రాక్టీస్ చేయటానికి వచ్చాము. లైక్ మీరు యాక్టివ్‌గా ఉంటే మీకోసం మేము ఇంకా యాక్టివ్‌గా ఉంటాం. మీకు నేర్చుకుని ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ పెడతాము. లిటరల్ చాలా సార్ నేను ఆల్రెడీ 4:00 కూడా ఒక మెసేజ్ పెట్టాను. ఓన్లీ 4 ఆఫ్ దెమ్ అని చెప్పి మెసేజ్ కూడా పెట్టాను. అది అక్కడ చూసి కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఐ డోంట్ నో వై మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు తెలియట్లేదు. లైక్ మీకు టాపిక్స్ నచ్చట్లేదా? యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయలేరా? చెయ్యరా? సో నాకు దీని మీద నాకు మీ ఫీడ్‌బ్యాక్ కావాలి. ఓకే. ఈ పాయింట్ నెక్స్ట్ మాట్లాడదామండి. ప్రదీప్ సార్. యెస్ రమేష్ గారు. యాక్చువల్లీ నేను 6:30 వరకు హాస్పిటల్‌లో ఉన్నాను సార్. మా బావగారికి సర్జరీ. యెస్. మీరు చెప్పారు. లైక్ మీరు నిన్నే చెప్పారు. హడావిడిగా వచ్చి ఇంకా ఆ 5 మినిట్స్ ప్రిపేర్ అయ్యాను. అవ్వలేదని చెప్పడం పొరపాటయింది. ఎందుకంటే మీరు చాలా బాగా చెప్పారు. అయినా ఇవ్వలేదంటే అక్కడ ఏమవుతుందంటే అది నెగెటివ్ అయిపోతది. వండర్‌ఫుల్‌గా ఇచ్చారు. మీరిచ్చారు. అంటే ఇంకా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కదా! అంత ఇంకా ఎఫెక్టివ్‌గా అంటే గుడ్ టు గ్రేట్ అన్నా కదా! ఆ గ్రేట్ గురించి చెప్పడానికి ఇంకా గ్రేట్‌గా ప్రిపేర్ అవుతాయి ఈసారి. ఈసారికి ఎక్స్‌క్యూజ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి. సూపర్. లైక్ మీ టీమ్ మెంబర్స్ ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. నేను గ్రూప్ గమనిస్తున్నాను. కొన్ని మెంటర్ గ్రూప్స్‌లో టీమ్ పార్టిసిపేషన్ అండ్ వాట్సాప్ చాట్, టాపిక్ నేమ్ అట్లాగా చాలా బాగా ఇంటరాక్షన్ జరిగింది. అండ్ మీ మెంటర్స్‌తో మీరందరూ మాట్లాడారా? టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారా? మాట్లాడుకున్నారా? సో హౌ డు యూ ఫీల్ యువర్ సెల్ఫ్? మీకు ఎట్లా అనిపించింది? లైక్ ఇందాక 3 పీపుల్ చెప్పారు అండ్ మిగతా వాళ్ళు. మీకు ఎట్లా అవుట్‌పుట్ యాక్టివిటీ మీకు ఎట్లా అనిపించింది? మీ కో పార్టిసిపెంట్స్ డే 1 నుంచి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ డే 5 మన ఆన్ రోల్ టాపిక్స్. హౌ డు యూ ఫీల్? ఇట్స్ వండర్ఫుల్. ఆసమ్. ఆసమ్ సార్. యాక్చువల్లీ బాగున్నాయి సార్. అంటే గుడ్ ఆసమ్ అనే ఒక సెషన్ గురించి చెప్పలేము కానీ అన్ని సెషన్స్ బాగున్నాయి యాక్చువల్లీ. యెస్ వండర్ఫుల్ అండి. అంటే ఇక్కడ మీకు ఇంకా లైక్ బియాండ్ ది లిమిట్ మీకు మాక్సిమం ఇవ్వాలని చెప్పి ఇన్ టర్మ్స్ ఆఫ్ మా మెంటర్స్ కానీ, మేము కానీ అండ్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చాలా ఉంటుందండి. సో వీఆర్ డైలీ ట్రైయింగ్ టు డూ గివ్ ది బెస్ట్ ఫర్ యూ. సో ఇవాళ అవుట్‌పుట్ సెషన్ ఎందుకు పెట్టామంటే 3 టాపిక్స్ అయిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పీకర్స్ చెప్పింది మీరు ఎంతవరకు గ్రాప్ చేసుకుంటున్నారు? మీరు ఎంతవరకు అన్వయించుకోగలుగుతున్నారు? మీరు ఎంతవరకు అవుట్‌పుట్ ఇవ్వగలుగుతున్నారు? లైక్ వాయిస్ మోడ్యులేషన్ ఈ సెషన్స్ ఏవైతే మనకి 3 టాపిక్స్ అయినాయో వాటిని మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారా లేదా? లేదు స్పీకింగ్ స్కిల్స్‌లో మీరింకా ఏ లెవెల్ దాకా ఉన్నారు? మీకింకా నెక్స్ట్ ఇంకా ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ మీకివ్వాలి? ఇటువంటివి ఇన్‌పుట్స్ అనేవి మేము తెలుసుకోవడం కోసం తర్వాత మీకు గూడా ఓకే. నేను డే 1 వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఓకే. ఐ యామ్ సమ్‌వాట్ స్కిల్‌ఫుల్. కొంచెం నేర్చుకున్నాను. కొంచెం ఫియర్ పోయింది. సో తర్వాత ఇటువంటి యాక్టివిటీ పెట్టడం ద్వారా ఇందాక పరమేష్ గారు ఆల్రెడీ చెప్పారు. మనం ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఒక టాపిక్ మీద మనకి కొన్ని పాయింట్స్ తెలుస్తాయి. అండ్ మన కో ట్రైనర్స్ గాని మిగతా వాళ్ళు మెంబర్స్ ఇంకా కొన్ని పాయింట్స్ ఎక్కువ చెప్తా ఉంటారు. మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేయొచ్చు. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. టాపిక్ చేసుకోవచ్చు. అండ్ కంటెంట్ అనేది మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ లైక్ యూట్యూబ్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, చాట్‌జీపీటీ అవ్వచ్చు, లేదా తెలిసిన మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అవ్వచ్చు. లేదా మన యూట్యూబ్‌లో వేరే ట్రైనర్స్ మాట్లాడవచ్చు. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నుంచి మనం తీసుకుంటాం. అండ్ మనకి స్పెసిఫిక్‌గా 3 మినిట్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒక టాపిక్ మీద గంట సేపు అనర్గళంగా మాట్లాడొచ్చు. క్యాజువల్‌గా మాట్లాడేది ఉంటది. ప్రొఫెషనల్‌గా మాట్లాడేది ఉంటది. మనం ప్రొఫెషనల్ వేలో మాట్లాడుతున్నామా? క్యాజువల్ వేలో మాట్లాడుతున్నామా? అనేది జనరల్‌గా ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు మనం క్యాజువల్ మాట్లాడతాం. ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు క్యాజువల్ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక ప్రొఫెషనల్‌గా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ టైంలో మనం ఇచ్చే ప్రెజెంటేషన్ అది క్యాజువల్‌గా వెళ్తుందా? ప్రొఫెషనల్‌గా వెళ్తుందా? అది మనకు మనం తెలుసుకుంటానికి అండ్ మనం చేంజ్ అవ్వడానికి మనము స్కిల్‌ఫుల్ అవ్వడానికి ఈ 3 మినిట్స్ అవుట్‌పుట్ యాక్టివిటీ పెట్టడం జరిగిందనమాట. సో ఈ సెషన్ పెట్టడం వెనకాల ఇన్ని రీజన్స్ ఉన్నాయి. రైట్. అంటే మనకి 10 వర్క్‌షాప్‌లో చేసే ఏ ప్రోగ్రామ్‌కైనా సరే బియాండ్ ది లిమిట్ మీరింకా స్కిల్‌ఫుల్‌గా మోర్‌గా అవ్వడం కోసం చాలా అంటే ఇంటర్నల్ దాని రీజన్స్ మైట్ బి డిఫరెంట్ ఉంటాయి. సో అందుకే మీకు టీమ్ లీడర్ సెలెక్ట్ చేసుకోమనింది గానీ, టాపిక్ నేమ్ సెలెక్ట్ చేసుకోమనింది గానీ, నేమ్ ఇవ్వండి అంటే ఎందుకంటే మీరు ఈజీగా నేమ్ ఇచ్చుంటే మీకు వచ్చిన గెస్ట్ స్పీకర్ నేమ్స్ ఈజీగా మా దగ్గర ఉంటాయి కాబట్టి మేము టైమ్ వేస్ట్ అవ్వదక్కడ. సెషన్‌లో టైమ్ లాగ్ అవ్వదు. వన్ బై వన్ వి కెన్ గో ఆన్. ఎందుకంటే అల్టిమేట్‌గా ఒక పర్సన్ లేట్ చేసినా, 2 పర్సన్స్ లేట్ చేసినా ఓవరాల్ సెషన్ మీద టైమ్ పడుతుంది.
అంటే నేను ప్రతిరోజు మిమ్మల్ని టైం అడుగుతాను సార్. 10 మినిట్స్ మీ టైం తీసుకుంటా, 10 మినిట్స్ నేను టైం తీసుకుంటా అని చెప్పి నేను రోజు అడుగుతానే ఉన్నాను. నేను మీ టైం కిల్ చేస్తున్నాను. ఐ థింక్ సో. 1% కిల్లింగ్ మెనీ ఆఫ్ దెమ్ టైం. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర 100% రావట్లేదు కాబట్టి. సో టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్పుట్. బీ యాక్టివ్, గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. అండ్ ఎటువంటి డౌట్ వచ్చినా, అండ్ చాలా మంది నాకు పర్సనల్గా కాల్ చేశారు, మెసేజ్ పెట్టారు ఇన్ఫర్మేషన్ కోసం, డౌట్స్ కోసం. అట్లాగే మీ మెంటర్స్తో చాలా మంది కాల్ చేశారు, మెసేజ్ పెట్టారు, గ్రూప్స్లో చాట్ చేశారు. లైక్వైజ్ అట్లాగే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్రోగ్రామ్ గురించి ఎప్పుడు హెజిటేట్ అవ్వద్దండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎటువంటి దాని గురించి అయినా సరే. అండ్ రేపటి నుంచి అండ్ కంటిన్యూస్గా సూపర్ డూపర్ టాపిక్ ఉంటుంది. రేపు ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ప్రతిరోజు సూపర్ డూపర్ టాపిక్స్ ఉంటాయండి, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ గ్రూప్ ఫాలో అవుతుండండి. అండ్ అసైన్మెంట్స్ చేయలేదండి చాలా మంది. అసైన్మెంట్స్ చాలా మంది చేశారు, చాలా మంది చేయలేదు. సో ప్లీజ్, మనకి అప్ టు 4 అసైన్మెంట్స్ ఇచ్చామండి. అండ్ అసైన్మెంట్స్ మీకు గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు, చదివారా? మీకు సర్టిఫికేషన్ అసైన్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సర్టిఫికేషన్ ఏ లెవెల్లో ఇవ్వాలనేది అసైన్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వండి. అండ్ ఇవాళ మీరు ఇంత బాగా 3 మినిట్స్ ప్రెజెంటేషన్ ఇచ్చారంటే ఒకసారి మీరు గుర్తించుకోండి, అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ మీరు రెగ్యులర్గా ఎవరైతే డైలీ ఇస్తున్నారో వాళ్ళు బాగా చెప్పారు. అసైన్మెంట్స్ ఫీడ్బ్యాక్ ఎవరైతే ప్రాపర్గా చేయలేదో, లైక్ 100% చేసిన వాళ్ళు 100% రిజల్టే ఉంటుంది, 50% చేసిన 50% రిజల్టే ఉంటుంది. సో అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు అవుట్పుట్ యాక్టివిటీ అప్పుడు 100% ఉపయోగపడుతుంది. రైట్? సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ సైడ్ నుంచి లైక్ నేనైతే చెప్తాను అనుకున్నాను, ఐ హావ్ కంప్లీటెడ్. మీరు ఏమన్నా ఫీడ్బ్యాక్స్ కానీ, ఇన్పుట్స్ కానీ? మంగ గారు నిద్రపోతున్నారు. మంగ గారికి వినపడదు. ఎస్, మీ సైడ్ నుంచి ఏమైనా ఇన్పుట్స్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ? నో ఫీడ్బ్యాక్, నో ఇన్పుట్స్. చాలా బాగుందండి. ఇంకొకటి ఏంటంటే నాది ఏంటంటే అన్నప్రాసన రోజే ఆవకాయ తిప్పించేద్దాం అనుకుంటున్నారు మీరు మా అందరికి. లేదు మేడం, రేపు నెయ్యేస్తాము ఆవకాయలో. ఆవకాయ ఒకటి, రేపు ఆవకాయ నెయ్యేస్తాము. కానీ ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉంది ఇది కూడా. ఓకే అండి, రేపు ఎల్లుండి చాలా మొత్తం బాగుంది. ఆవకాయ నెయ్యేస్తామండి. చాలా రైట్. బాగుంది. ఇంకా థ్యాంక్ యూ. టైమింగ్ ఇదే కొంచెం ఏదో ఎవరి భయాలు వాళ్ళవి కొంచెం వాళ్ళు క్లియర్ అయ్యి, నాది భయం ఉంది నాకు టైంలో చెప్పలేను అని. అది ఓకే, చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం. మేడం నెక్స్ట్ సెషన్ లో మీరు 3 మినిట్స్ కి అందరూ ఖచ్చితంగా చెప్తారు, ఐ ప్రామిస్. థ్యాంక్ యూ. ఉమాదేవి గారు, సార్ యాక్చువల్లీ ఉమాదేవి గారు, చెప్పండి సార్, చెప్పండి. ప్రదీప్ గారు మాధవి గారు ఏంటంటే పంచపక్ష పర్వాలతో పెట్టే రోజు తొందరలోనే ఉంది. అందరూ రెడీగా ఉండండి. ఆ టాపిక్స్ ద్వారా మీకు సాటిస్ఫై చేస్తారని నేను అనుకుంటున్నాను మేడం. సారీ డిస్టర్బ్ చేశాను. ఓకే ఓకే, ఏం డిస్టర్బ్ లేదు. శ్రీరామ్ గారు హ్యాండ్ ఆఫ్లైన్ లో అలాగా ఎంజాయ్ చేస్తూ తింటాం కానండి, వెంటనే 3 days కి 4 days కి పెట్టేసరికి నేను సరదాగా అంటున్నాను, అదేమి ఇదేం కాదు, సరదాగా అంటున్నాను. ఆఫ్లైన్ సరదాగా మీరు కూడా తీసుకొచ్చాడు ఆవకాయ తిందాం అందరం భోజనం. శ్రీరామ్ గారు సార్ హ్యాండ్ రైస్ చేశారు, మాట్లాడడం. శ్రీరామ్ గారు సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నెట్వర్క్ ఇష్యూ సార్, మీకు క్యామ్ ఆన్ చేయట్లేదు. వీడియో ఆన్ చేయొచ్చు కదా. నెట్వర్క్ ఇష్యూ సార్. చెప్పండి. అంటే బ్యాలెన్స్ అయిపోయింది, దానివల్ల వేరే వైఫై ఆన్ చేశాను. ఓకే. సో నేను ఈరోజు వండర్ఫుల్ టాపిక్స్ అనేది నేను తెలుసుకున్నాను సార్. అంటే మన లైఫ్ లో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది నేను చిన్న ఏజ్ లోనే చాలా తెలుసుకున్నాను సార్ ఈరోజు. సో నేను ఏం ప్రిపేర్ అవ్వలేదని అనుకుంటున్నా సార్. అంటే టైం కుదరక అవ్వలేదు సార్. బట్ మా మెంటర్ ఏం చేశారంటే నాకు గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ మీరు చేయగలరు, చేస్తారు అని చెప్పి నాతో చేయించారు సార్. సో ఐ అప్రిషియేట్ మై మెంటర్ సార్. సో ఇంకోటి ఏంటంటే నేను చెప్పింది రైట్ రాంగో నాకైతే తెలియదు, కానీ నాకు పరమేశ్ సార్ చెప్పినందుకు చాలా గ్రేట్ అనిపించింది సార్. అంటే ప్రౌడ్గా అనిపించింది. సార్ చెప్పారు కదా, సో నేను ఎట్లా నేర్చుకున్నాను శ్రీరామ్ సార్ నుంచి అని. సో నాకు ఆ భయం అనేది పోయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా తప్పు చెప్పానేమో, ఇంకా మంచిగా చెప్పలేదు, ఏమి ఇంప్లిమెంట్ చేసుకోవాలేమో అని అనుకున్నాను సార్. సో నేను దీన్ని నేర్చుకున్నాను సార్, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు మేడం సార్ అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఉంటారు కాబట్టి అందువల్ల నేను అంటున్నాను సార్. లేకపోతే అట్లా అనేవాడిని కాదు, ఎందుకంటే తెలియదు కదా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదండి సార్, ఇట్స్ అన్ ఇన్పుట్ అండి, ఇట్స్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్. అంటే ఇక్కడ మీరు తప్పు చేశారు, ఇక్కడ మనకి స్పీకర్ గారు చెప్పిన, గెస్ట్ స్పీకర్ గారు చెప్పింది మీరు తప్పు చేశారని కాదండి, నేను చెప్పినా కానీ ఇట్స్ ఫీడ్బ్యాక్.
ఎస్ సార్. అంటే మనం ఒక్కరు ఏం చేస్తూ ఇంప్లిమెంట్ ఉంటారు. ఈవెన్ చేసుకో సీనియర్ ట్రైనర్ కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. అండ్ మిస్టేక్ చేసిన కరెక్షన్ చేసుకుంటూనే ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ రైట్ అండ్ రాంగ్. ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫీడ్బ్యాక్ అండ్ కరెక్షన్స్. మనం ఎన్ని కరెక్షన్స్ ఎస్ చేసుకుంటే అన్ని తప్పులు తక్కువ చేస్తాం. సో డోంట్ రిగ్రెట్ మీరు తప్పు చేశారని. నెక్స్ట్ టైం లైక్ మేడం సార్ అని అటువంటి ఎక్కువ రిపీట్ చేయకుండా సరిపోతుంది. వండర్ఫుల్. ఓకే ఎందుకంటే సార్. మీరు రిలీజర్ కాబట్టి నెక్స్ట్ మీరు ఖచ్చితంగా మిస్టేక్ చేయరు. డెఫినెట్గా మీ దగ్గర నుంచి మేము అది వినము. సూపర్ ఎస్ అండి. సార్. ఐ కెన్ డూ ఇట్. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. థ్యాంక్ యూ సార్. అండ్ మంగ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఇక్కడ సిగ్నల్ లేదు కాబట్టి మధ్య మధ్యలో అలా అవుతుంది. లేదంటే నేను పార్టిసిపెంట్స్ ని పడుకోనివ్వను, నేను పడుకోను సార్. ఎప్పుడు సెషన్ లో అసలు నిద్రపోయే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితిలో. సిగ్నల్ ప్రాబ్లం ఒకటి ఇక్కడ ఎక్కువ ఉంది సార్. యాక్చువల్లీ జస్ట్ ఐ వాంట్ ఇన్ఫార్మ్ దట్ మీకు. ఓకే. సిగ్నల్ వల్ల మీ ఇమేజ్ అట్లా కనబడింది అని చెప్తున్నారు. అవునా ఆ, మేడం? 100% సార్. ఐ టేక్ మై అది వర్డ్ బ్యాక్. చెప్పమని మీరు నిద్ర పోవట్లేదు. మీ సిగ్నల్ మిమ్మల్ని అట్లా పడుకోబెట్టింది. అండ్ ఇంకొక విషయం సార్, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్స్ చాలా బాగా చెప్పారు ఈ రోజు టాపిక్ ని. అంటే లైక్ నిన్న మొన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడని వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళేంటో కూడా, అంటే లైక్ వాళ్ళు మాట్లాడిన విషయాన్ని బట్టి వీళ్ళలో ఎంత స్కిల్ ఉంది అనే విషయాన్ని మేము కూడా గమనించగలిగాం అనమాట. అంటే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళ స్కిల్ ని షోకేస్ చేసుకోవడానికి. నిజంగా ఇది యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ ఇంపాక్ట్ లోనే వీళ్ళకి అవకాశాలతో పాటు ఫ్యూచర్ లో వీళ్ళు ఏం అవ్వాలనుకున్నారు అనే విషయంలో ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి నేనైతే చెప్తున్నాను, ఎలాంటి టాపిక్ అయినా ఎంతలా ఉన్నా జస్ట్ షోకేస్ చేయడానికి ఫస్ట్ ప్రయత్నించడం మొదలు పెట్టాలి. ఎవరిని చూసి భయపడొద్దు. ఇది మన ఫ్యామిలీ అన్న విషయాన్ని జస్ట్ ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను సార్, అంతే. ఎస్ సూపర్ అండి. థ్యాంక్ యూ మేడం. సాహితి. హాయ్ సాహితి. సార్ నాకైతే ఈ క్లాస్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అర్థమైంది. చాలా బాగుంది. నేను కూడా కొంచెం నేర్చుకున్నాను సార్. సూపర్. చాలా బాగా అనిపించింది. వండర్ఫుల్. వండర్ఫుల్ సాహితి. అండ్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. వేణు ప్రతాప్ గారు. సార్ యాక్చువల్గా ఇవాళ చాలా, అంటే రేపు సెమినార్ ఉంది. నేను మాట్లాడాల్సింది ఏమి అసలు ప్రిపేర్ అవ్వాల, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని చెప్పాను. బట్ నేను గుడ్గా చెప్పానా బ్యాడ్గా చెప్పానా, లేకపోతే అందరికీ 3 minutes కంప్లీట్ చేశానా తెలియదు, కానీ బట్ అందరూ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. నేను నోట్స్లో కూడా రాసుకున్నా వాళ్ళు చెప్పిన కీ పాయింట్స్. వండర్ఫుల్ సార్. సూపర్. సాహితి చెప్పింది ఎక్స్ట్రాడినరీగా చెప్పింది. తను చిన్న వయసు అయినా చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా చెప్పింది. చాలా మంది టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఈ ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉంది, ఇవి కూడా చాలా బాగా చెప్పారు. దే విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. మాకన్నా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చిన్న పిల్లలు కాబట్టి ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. దట్స్ మై ఫీడ్బ్యాక్. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సార్, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎస్ సార్. వండర్ఫుల్ సార్. వెరీ గుడ్, వండర్ఫుల్. సాహితి విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. కంగ్రాచులేషన్ సాహితి. థ్యాంక్స్ సార్. అండ్ ఐ రిక్వెస్ట్ లీలావతి గారు, నాకు స్పెషల్ రిక్వెస్ట్ మేడం. చెప్పండి సార్. So as of 222 participants అందరూ ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు కాబట్టి, బట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ ఇన్ ఆఫ్లైన్ విత్ ఫెలిసిటేషన్. అండ్ మీరు ఒక 1, 2, 3 ఏమైనా చెప్పగలిగితే, నెంబర్ 1st, 2nd, 3rd, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ ఫర్ అన్ యాక్టివ్ పార్టిసిపేషన్, ఫర్ గుడ్ కంటెంట్. ఓకే. సో 1, 2, 3లో ఎవరైతే ఆన్ స్క్రీన్ ఉన్నారో వాళ్ళకి మాత్రం అప్లికేబుల్ అండి. 1, 2, 3 వచ్చిన ఎవరైతే లెఫ్ట్ అయ్యారో వాళ్ళకి అప్లికేబుల్. శ్రీరామ్ సార్. ఫస్ట్ శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారికి ఇద్దాం. కంగ్రాచులేషన్ శ్రీరామ్ గారు, యూ వన్ ది ఫస్ట్ ప్రైజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ దుర్గా కుమారి మేడంకి. దుర్గా గారు కంగ్రాచులేషన్స్ మేడం. మంగా మేడంకి ఇద్దాం థర్డ్. మంగా గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 4th one సాహితికి ఇద్దాం. 4th సాహితి. యా, స్పెషల్ కన్సలేషన్ మేడం. ఎస్ సార్.
వండర్ఫుల్ సాహితి, కంగ్రాచులేషన్ సాహితి. Thanks, sir. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ హూ హ్యావ్ గేవ్ ది బెస్ట్. అంటే మిగతా వాళ్ళకి రాలేదని కాదండి. సో ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్, ప్యూర్లీ ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. అంతేకాని ఫస్ట్ సెషన్కే అందరం సూపర్ డూపర్ అని కాదు, మిగతా వాళ్ళు కాదు అని కాదు. జస్ట్ ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. అండ్ వీ హ్యావ్ అప్ టు 4 రిమైనింగ్ అవుట్పుట్ యాక్టివిటీస్. ఓవరాల్గా మనకి 5 అవుట్పుట్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఇవాళ మనకి కంప్లీట్ అయింది. ఇంకా మనకి 4 అవుట్పుట్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఈ 4 అవుట్పుట్ యాక్టివిటీస్ అండ్ వీ హ్యావ్ 20 అండ్ వీ హ్యావ్ మోర్ దాన్ 15 అసైన్మెంట్స్ అండ్ 15 ఫీడ్బ్యాక్స్. మీరు అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కనుక ఖచ్చితంగా డే బై డే కంప్లీట్ చేసినట్లయితే అవుట్పుట్ యాక్టివిటీస్లో యూ ఆర్ ద ఫస్ట్ విన్. ఇది సింపుల్, యాక్చువల్గా ఇది ఒక టిప్ అండి, సీక్రెట్ టిప్ అని మీకు ఓపెన్గా చెప్పేశాను. ఎవరైతే చేస్తారో వాళ్ళకే వస్తాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నీలవతి మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. అండ్ కంగ్రాచులేషన్స్ సాహితి, మంగా గారు, దుర్గా గారు, శ్రీరామ్ గారు. అండ్ వీ హోప్ Thank you, sir. యాక్టివ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఎఫ్ఎం. అండ్ నాదొక చిన్న స్వార్థం అండి, ఒక క్వశ్చన్ అడగొచ్చా మీ అందరినీ? సో మీరంతా చాలా సెషన్స్ చాలా బాగున్నాయి అంటారు. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, మీరు లైక్ మన ట్రైన్ ది ట్రైన్ వర్క్షాప్లో ఒకరిని రికమెండ్ చేయొచ్చు కదా? సో కామ్ అయిపోయారు సార్. చెప్పాను సార్, నేను బాగానే చెప్తున్నాను కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సార్ చెప్తున్నాం సార్, ఇంట్రెస్ట్ అనేది ఎవరు చూపించట్లేదు. నేను లింక్ కూడా ఉదయం పంపించాను, ఒక మ్యామ్ రోజు అన్నట్టు. వచ్చేసి బయటకు వెళ్ళిపోయారు. నేను లింక్ కూడా పంపించాను, ఒక రోజు వచ్చారు, రెండో రోజు నుంచి రావట్లేదు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ అవర్ అట్లీస్ట్ వీ హ్యావ్ ట్రైడ్. థ్యాంక్ యూ. బట్ లేదు, నేను చాలా మందికి, నేను అందరికీ కాల్ చేసిన, అందరితో మాట్లాడితే అందరూ అడుగుతున్నారు. బట్ యూ ఆల్ పీపుల్ ఆర్ ట్రయింగ్. మీకు తెలిసిన వాళ్ళకి లింక్ షేర్ చేస్తున్నారు, పీపుల్ ఆర్ ఆస్కింగ్. బట్ నా ఇంటెన్షన్ అంటే వీ హ్యావ్ సమ్ సీట్స్ ఆర్ లెఫ్ట్. సో అవి కూడా ఫిల్ అయితే బాగుంటుంది కదా, ఇంకా స్క్రీన్ ఫుల్గా కలర్ఫుల్గా బ్రైట్గా అండ్ ఆఫ్లైన్లో కూడా చాలా బాగుంటుంది కదా, నా ఇంటెన్షన్ ఉంది. సో బట్ ఈ పీపుల్ ఆర్ ట్రయింగ్. నేను అందరితో మాట్లాడినప్పుడు అడుగుతున్నాను, స్పెసిఫిక్గా 1-to-1 మాట్లాడినప్పుడు అడుగుతున్నాను. బట్ ఈ పీపుల్ ఆర్ ట్రయింగ్ అండ్ రికమెండ్ చేస్తున్నారు. సో సార్ ప్రదీప్ గారు, మనం మీరు లింక్ షేర్ చేస్తున్నారు, మేము పంపిస్తున్నాం. దే షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు జాయిన్. దట్ నో వీ సార్, షుడ్ అంటే ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా, మన లింక్ పంపిస్తే వాళ్ళకి తెలియదు కదా. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక 1 or 2 days మన జాయిన్ అయితే దే విల్ నో. లింక్ పంపించి నేను ఫోన్ చేసి చెప్తా, ఇట్లా మీకు మీ కెరియర్ డెవలప్మెంట్ కి మీకు ఉపయోగపడేది ఇంట్లో జనరల్ గా చేసే. మనము 8 to 9 ఖాళీగా ఉంటాం, మనం ప్రొఫెషన్ అయిపోద్ది, ఖాళీగా ఉంటాం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వినొచ్చు కదా అని కూడా చెప్తున్నా. అయినా అంటారు, అప్పుడు తర్వాత దే విల్ నాట్ జాయిన్. అదే కదా ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అండ్ సెషన్ కన్క్లూడ్ చేస్తున్నామండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సరస్వతి గారు, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సరస్వతి గారు అండ్ ఈ ప్రోగ్రామ్. సరస్వతి మ్యామ్, జస్ట్ మ్యామ్ వీడియో ఆఫ్ చేసి, అండ్ ఈ ప్రోగ్రామ్ సెషన్ కి మీకు టైం అండ్ మెంబర్ని పిలవడానికి టైం కానీ మార్నింగ్ Sir, happy evening, సెషన్ sir. మొత్తం సరస్వతి గారు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సరస్వతి గారు ఫర్ బీయింగ్ ఎ వండర్ఫుల్ పార్ట్ ఇన్ దిస్ అవుట్పుట్ యాక్టివిటీ. అండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ది సెషన్ అండ్ ఆల్ ది మెంబర్స్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఫస్ట్ అవుట్పుట్ యాక్టివిటీని ఇంత బాగా చేస్తారు అనుకోలేదు సార్. జ్యోతి మేడం కానీ, సాహితి గారు కానీ, అంటే ఎక్కువ సెషన్ లో మాట్లాడరు. ఫణీంద్ర సార్ కానీ ఇప్పుడు ఎంత బాగా మాట్లాడినాడంటే అవుట్పుట్ యాక్టివిటీలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. జస్ట్ 10 సెకండ్స్ తేడాతోనే ఉన్నారు సరే. ఆ 3 minutes లో ఎగ్జాక్ట్ 3 minutes లో 10 seconds ఇటు 5 seconds ఇటు అలా సెకండ్స్ ఇన్ఫర్మేషన్ మిస్ చేశారు అంతే. ఎగ్జాక్ట్ గా 3 seconds ఎగ్జాక్ట్ గా అందరూ 3 minutes ఎగ్జాక్ట్ గా మాట్లాడినారు సార్. 5 minutes అటు ఇటు అయింది అంతే కానీ చాలా బాగా మాట్లాడినారు సార్. థ్యాంక్ యూ శ్రీరామ్ సార్ అయితే జస్ట్ ఒకసారి చెప్పా నేను, అసలు సెషన్ చూడండి ఒకసారి, మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి అని. చూడక ముందుగానే సార్ జాయిన్ అయిన వెంటనే ఐఎమ్ రెడీ మేడం అని చెప్పారు. థ్యాంక్ యూ శ్రీరామ్. థ్యాంక్ యూ మేడం. అందరు చాలా బాగా చెప్పారు సార్. ఫస్ట్ అవుట్పుట్ యాక్టివిటీనే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ సార్. థ్యాంక్ యూ సార్. మీ గైడెన్స్ వల్లే నేర్చుకున్నాను. ఎస్, ఓకే అండి, మనం కన్క్లూడ్ చేసుకుందామా? మాక్సిమం అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సాహితి ఫర్ క్లోజింగ్. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకుందామండి.
అందరూ రోజు సాహిత్యం అడుగుతున్నారు, మమ్మల్ని అడగలేదని ఎవరు అనుకుంటున్నారా? అనుకుంటే చెప్పండి, మిమ్మల్ని అడుగు. నో, ఓకే, రైట్. ఎస్ ఎస్ సాహిత్యం. జై జై హింద్, హింద్, జై భారత్, జై వందే భారత్, మాతరం. వందే మాతరం.